तस्य ज्ञान चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। భక్తులందరికీ స్వాగతం। మన భాగవత సత్సంగంలో ఈరోజు శ్రీ జగన్నాథుని ఉద్దేశించి సాలవేగ రచించిన ఈ సుందర కథనాన్ని ఇప్పుడు మనం పాడదాం। మీరందరూ వెనకాతల రిపీట్ చేయడానికి ప్రయత్నించండి। ఓకే? అహే నీళాశైలా ప్రబల మాతా వరనా మోరత నళిని వనకు కలరలన్నా। అహే నీళాశైలా ప్రబల మాతా వరనా మోరత నళిని వనకు కళదలన్నా। అహే నీళాశైలా గజరాజా చింతాకాల తై గౌర జలేనా। గజరాజా చింతాకాల తహి గౌర జలేనా। చక్రాపేశి నక్రానాథి ఉదారీళా అపనా। చక్రాపేశి నక్రానాథి ఉదారీళా अपना। हे नील सहीला हे नीला सहीला घोरा बाने मृगुनी पड़ी पीड़ा कशना। गौरवाने मृगुनी पदी पीड़ा कशना। एडे बाड़ा विपत्तिरु करियाचुतरना। एडे बाड़ा विपत्तिरु करियाचुतरना। अहे नीला कहिला अहे नीला सहिला। पुरुषाभा कालेशुनि द्रौपदी राजनना। पुरुषाभा कालेशुनि द्रौपदी राजनना। कोटि वस्त्रा देले लज्जा काला बरना। कोटि वस्त्रा देले लज्जा काला बरना। अहे नीला सहिला रावणारा भाई विषणा गाला शरणा। रावणारा भाई विभीषणा गाला शरणा। शरणा संभलितांतु लंके काल राजना। शरणा संभलितांतु लंके काल राजना। अहे नीला सहिला
हे नीला सहेला प्रहल्लादा पिता से दे बड़ा दुष्ट दारुणा प्रहल्लादा पिता से दे बड़ा दुष्ट दारुणा संभारू बहरिता को बिदारीला सत्याना संभारू बहरिता को बिदारीला सत्याना हे नीला शैला हे नीला सहेला कहे शाला बेगाही ना जाती रे मोजाबाना कहे शाला बेगाही ना जाती रे मोजाबाना श्रीरंगाचारण तले श्रीरंगाचारण तले करुआची जनाना श्रीरंगाचारण तले करुआची जनाना हे नीला शैला नीला शैला श्रावळ मात्रावरण मोहरता नलिनी बाणकुकार दलना नीला शैला हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्णा हरे राम 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 हरे 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 कृष्णा हरे 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 राम 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 हरे हरे हे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 कृष्ण हरे 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 राम 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 हे नीला सहेला हे नीला सहेला श्री जगन्नाथ स्वामी की శ్రీ శాలవేగకి ఈ నేపథ్యంలో మనం గమనించాల్సింది సాలవేగ యవ్వన కులంలో పుట్టిన జగన్నాథుడి మీద ఉన్న ప్రేమ మనం అర్థం చేసుకోగలం. రెండవది ఆయనకి శ్రీ జగన్నాథుడి ఉత్తమ స్థాయిని అర్థం చేసుకుని దాని విధంగా ఇక్కడ వర్ణించాడు. భాగవతం హరే కృష్ణ. ఎవరిదో మైక్ ఆన్ అయ్యి ఉంది, ఎవరు చాలా మంది మైక్ ఆన్ ఉన్నాయి, ప్లీజ్ మ్యూట్. హరే కృష్ణ. ఈ నేపథ్యంలో ఆయన చెప్తాడనమాట, అహే నీళ సహిళ ప్రవళమత భరణ. ఎవరెవరికి నచ్చింది ఈ గానం? ఎవరెవరు మొదటిసారి విన్నారు చేతండి. ఈ నేపథ్యాన్ని ఫస్ట్ టైం విన్నది ఎవరు ఇందులో? నేను విన్నాను ప్రభుజీ. బాగుంది ప్రభుజీ. రికార్డింగ్ పెట్టరా ప్రభుజీ? నేర్చుకుంటాం, రాసుకున్నాను కూడా. మంచిది.
ఎవరు అడుగుతుంది? వాళ్ళే రికార్డింగ్ పంపిస్తారు. సరే, తప్పకుండా. ఓకే ప్రభుజీ, పెట్టండి ప్రభుజీ, నేర్చుకుంటాను. మళ్ళీ మీరు ఈసారి వచ్చేసరికి పాడతాను ప్రభుజీ. జగన్నాథుడికి ఎంతో ఇష్టమైన పాట ఇది. ఇది మనకు అర్థం కాకపోయినా భగవంతుడికి అర్థం అవుతుంది అన్నమాట. ఇది ఒడియాలో, శుద్ధ ఒడియా భాషలో వర్ణించబడిన నేపథ్యం అన్నమాట. ఇందులో సాలవేగ అంటాడనమాట. అహే నీల సహిల ప్రవళ మత వరణ మోరత నలిని వనకు కలదలన. జగన్నాథుడు, నువ్వు ఒక మదమెక్కిన ఏనుగు లాంటి వాడివి. ఏమంటాడండి? మదమెక్కిన ఏనుగు లాంటి వాడివి. ఒక మదమెక్కిన ఏనుగు ఏం చేస్తుందండి? మనం దీని గురించి ముందు ఒకసారి చర్చించుకున్నాం. ఇంకో అంశంలో దీని గురించి ఉద్దేశించి దీన్ని డిస్కస్ చేసాం. మదెక్కిన ఏనుగు పుష్పవాటిక వెళ్ళి అక్కడ ఉన్న కమల దారాలన్నింటినీ ఏం చేస్తుంది? తెంపి పడేస్తుంది, చిందవందర చేసేస్తుంది అనమాట ఏనుగు. ఇక్కడ సాలవేగుడు తన హృదయాన్ని ఒక పుష్పవాటిక కింద పోలిస్తాడు. అడుగుతాడు భగవంతుణ్ణి, ఓ జగన్నాథ, నువ్వు ఒక మదమెక్కిన ఏనుగు కింద నా పూల తోటలోకి, నా హృదయ పుష్పవాటికకి రా, వచ్చి దాన్ని చిందావందరం చేసేయి. తద్వారా ఏమవుతుంది? హృదయంలో మూలలో దాగున్న కల్మషాలు కూడా పోతాయి. ఆ భావనతో అడుగుతాడు అనమాట. చూడండి, అహే నీల సహిల ప్రవళ మత భరణ మోరాత నలిని వనకు కరదలన. గజరాజా చింతాకాలే తాహి గౌర జలేన చక్రపేషి నక్రనాశి ఉదారీళ అపన. ఈ అంశం ఏంటండి? భాగవతంలో వస్తుంది. 8వ అధ్యాయంలో 8వ స్కందంలో వస్తుంది. గజరాజుడి ఉద్ధారణ లీల, గజేంద్ర మోక్ష లీల. చింతకాలలో గజేంద్రుడు ఏం చేశాడండి? ఒక ముసలి తన కాలును పట్టుకుని 1000 ఏళ్ల పాటు, దివ్య యుగాల పాటు పోరాడుతున్నాడు ఆ ముసలితో తన ప్రాణాల కోసం. అప్పుడు ఆయనకి నీ గురించి గుర్తుకొచ్చి అక్కడున్న కమల పువ్వుని విరిచి మరి తొండాన్ని పైకి ఎత్తి మరి నీకు చూపించాడు. అప్పుడు ఏం చేశారండి? నువ్వు జగన్నాథుడా, నువ్వు స్వయంగా వచ్చావు. స్వయంగా వచ్చి గరుడ వాహనుడై వచ్చి ఆ గజరాజుణ్ణి ముక్తినిచ్చావు. ఏ విధంగా? చక్రాపేసి నక్కరనాశి. ఆ చక్రాన్ని వదిలి ఆ ముసలి తలని తెగ కొట్టి గజేంద్రుడికి ముక్తినిచ్చావు. ముక్తితో పాటు భక్తి, తన పూర్వ జన్మలో చేసుకున్న భక్తి సుకృతం కూడా తద్వారా మళ్ళీ ఆయనకి ఉత్తమ స్థాయిని ఇచ్చావు గజేంద్రుడికి. గోరవానే మృగు నీకు పొడి తీల కసన్న ఏడే బడా విప తీరు ఉదారిల అపన. అదే కాదు, ఒకసారి ఒక వనంలో అగ్ని ప్రమాదం ద్వారా ఎన్నో జంతురాశులన్నీ మరణిస్తున్నాయి. ఆ సమయంలో ఒక చెట్టుకి మూలన ఒక పిచ్చుగుళ్ళో ఒక పిచ్చుక అరుస్తూ కూర్చుంది, నీ పేరు జగన్నాథ 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 అని. తనకు అర్థం కావట్లేదు ఏమవుతుందో. తన పిల్లల్ని ఏ విధంగా అక్కడి నుంచి తీసుకెళ్లాలో తెలియలేదు. అప్పుడు జగన్నాథ్ ఏం చేశాడు? తన చేతిని శ్రీయత్రపురి నుంచి ఆ చేతిని ఎక్స్టెండ్ చేస్తూ కూర్చుని చోటే ఉన్నాడు. కానీ చేతిని మాత్రం అక్కడ దాకా తీసుకెళ్లి ఆ పక్షి గుట్టిని అక్కడి నుంచి తీసి దానికి సంరక్షించాడు. అది జగన్నాథుడి కృప. కురు సభాతలే శూని ద్రౌపది రాజనాన్న కోటి వస్త్రాదేహి హేళ లజ్జాకాల వరాన్న. ఒకసారి కురు సభలో ఏకవస్త్రదారులైన ద్రౌపదిని దుశ్శాసనుడు ఈడ్చుకుని మరి సభలోకి తీసుకొచ్చాడు నిర్వస్త్ర చేయడానికి. తన పరివారంలోనే తన అవమానం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు అక్కడ తన
భర్తలైన పాండవులు ఏమీ చేయలేకపోయారు, తల దించుకుని మరి కూర్చున్నారు. భీష్ముడు ఏమి చేయలేకపోయాడు, ద్రోణాచార్యుడు అనలేకపోయాడు అక్కడ. అలాంటి సభలో ద్రౌపదికి ఎవ్వరూ కనబడినప్పుడు 2 చేతులు ఎత్తి నీ నామస్మరణ చేసింది. కృష్ణ, ముకుంద, మాధవ, కేశవ అనగానే ఎక్కడో ద్వారకాపురిలో కూర్చున్న నువ్వు పరిగెట్టుకుంటూ వచ్చి, నీ వేగానికి గరుడు కూడా అలసిపోయాడు, కానీ నువ్వు వేగంతో వచ్చి అక్కడ ఆవిడ్ని అవమానాన్ని నుంచి బయటపడడానికి ఏం చేసావు, కోటి వస్త్ర ఎన్నో కోటి తానులున్న చీరని ఆవిడకి సమర్పించావు. ఆవిడ లజ్జని కాపాడాడు, ఆవిడ మర్యాదని కాపాడావు. ఎవరు చేయని సంరక్షణ భగవంతుడే చేయగలడు. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఇస్తారు మనకి ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, అందరూ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇన్సూరెన్స్ కూడా ఇస్తారనమాట, మేము ఉన్నాం మీతో పాటు అని. కానీ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మన జీవితంలో ఎవ్వరూ మనకి చేరువుకు రారు. ఇప్పుడు ఎవరుంటారండి చెరువుకి? భగవంతుడే ఉంటాడు. అందుకే నామస్మరణతో ద్రౌపది చేతులెత్తి మరీ పిలిచింది. రావణ రాభాయి క్షణగాల శరణ సంభలితాకు లంకే కాల రజన. ఓ జగన్నాథుడా, శ్రీరామచంద్రుడి రూపంలో నువ్వు వచ్చినప్పుడు ఒకసారి విభీషణుడు రామేశ్వరంలో నిన్ను కలవడానికి వచ్చాడు. కలవడం కోసం కాదు, నీకు సమర్పణ చేసుకోవడానికి త్వరగా వచ్చాడు. కానీ సుగ్రీవుడు చూసి, అరే వీడెవడు, రావణ దూతలా ఉన్నాడే, రావణ సోదరుడు విభీషణుడు, వీడిని ఇక్కడ చేర్చుకోకూడదు, వీని ఇప్పుడే సంహరించి రావణుడికి సమర్పించాలి అని అంటున్నాడు. కానీ హనుమంతుడు, అయ్యా రామచంద్ర, ఈ విభీషణుడు నేను లంకకి వెళ్ళినప్పుడు చూశాను, అందరూ ఒకవైపు ఉంటే ఈయన మాత్రం ఒకవైపు. నిత్యం నీ నామ స్మరణలో మునిగి తేలేవాడు. అలాంటి వాడు ఇక్కడికి వచ్చాడంటే ఏదో ఒక కారణంతో మిమ్మల్ని కలిసి ఏదో సమర్పణ కోసమే వచ్చే ఉంటాడు. వాడిని తప్పకుండా మనం తీసుకోవాలి. మళ్ళీ సుగ్రీవుడు ఒప్పుకోడనమాట. సరే ఉంచుదాం, కానీ పరీక్షించి చూద్దాం. కొన్ని నెలల పాటు, కొన్ని రోజుల పాటు. ఆ పరీక్షల్లో వాడు సఫలం అవుతే విభీషణుడు వాడిని మన జత చేర్చుకుందాం, లేకపోతే అప్పుడప్పటికే శిరస్సుని త్యజిస్తాం అని అన్నాడు సుగ్రీవుడు. హనుమంతుడు, రాముడా, రామచంద్ర, నీ శరణకు ఎవరొచ్చినా నువ్వు వెనకాడవు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఈ విషయం నువ్వే నిర్ణయించుకోవచ్చు కదా. నీ శరణాగతికి వచ్చాడు విభీషణుడు, మా శరణాగతి కాదు, నువ్వే నిర్ణయించి అంటాడు. అప్పుడు శ్రీరామచంద్ర అంటాడు, నువ్వు చెప్పింది సత్యం, నా శరణకి ఎవరొచ్చినా వాళ్ళకి నేను తప్పకుండా సంరక్షణ చేస్తాను, ఆశీస్సులు ఇస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః మా శుచః మా శుచః. భయపడాల్సిన అవసరం లేదు. శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడు, విభీషణుడికి అప్పుడప్పుడే ఆ సమయంలోనే లంకకి పట్టాభిషేకం చేస్తాడు, రాజు కింద పట్టాభిషేకం చేసేస్తాడు. అప్పుడు ఒక డౌట్ వచ్చిందనమాట ఇక్కడ ఉన్న వానర సేనకి, అయ్యా రామచంద్ర, విభీషణ్ణి ఇప్పుడే నువ్వు లంకకి అధిపతి కింద పట్టాభిషేకం చేసి బిరుదు ఇచ్చేసావు, మరి రావణాసుడు వచ్చి నీ శరణాగతి కోరుకుంటే అప్పుడేం చేస్తావు? రావణాసుడు కూడా రావచ్చు కదా తర్వాత, మనసు మార్చుకుని నీ దగ్గరికి వచ్చి శరణాగతి అడిగితే అప్పుడు నువ్వేం చేస్తావు? ఎందుకు ఇవ్వను? ఆయనకు కూడా శరణాగతి ఇస్తాను.
అది కాదు, నువ్వు శరణాగతి ఇస్తావు. శరణాగత వత్సల నువ్వు ఇస్తావు తప్పకుండా. కానీ లంకకి ఆల్రెడీ నువ్వు విభీషణ అధిపతి చేసినప్పుడు ఆయనకి ఏ రాజ్యం ఇస్తావు? శ్రీరామచంద్రుడు వెంటనే ఆలోచన అంటే అప్పుడప్పుడు ఆలోచించదు ఏమి ఇవ్వాలని. అలాంటి ఆలోచన కూడా రాలేదు శ్రీరామచంద్రుడికి. ఏమొచ్చింది? వెంటనే అన్నాడు, అయోధ్యాపురికి సాకేతుపురికి రాజుని చేస్తానన్నాడు. ఎవరిని? రావణాసురుని. అప్పుడు ఇంకో జాంబవంతుడు అవుతాడు. మరి భరతుడి స్థాయి ఏమవుతుంది? ఇప్పుడు భరతుడు ఆ రాజ్యాన్ని ఏలుతున్నాడు. నీ పాదరక్షలు పెట్టి మరి అక్కడ కూర్చుని ఏలుతున్నాడు అయోధ్య సాకేతుపురిని. అలా అయితే ఏం చేస్తావు భరతుడికి? అప్పుడు భరతుడికి వైకుంఠాన్ని ఇస్తాను. వైకుంఠానికి అధిపతి చేసి భరతుడిని నేను ఈ ముగ్గురికి, విభీషణుడికి, రావణాసురుడికి, భరతుడికి సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోతాను. సో ఇది శ్రీరామచంద్రుడి గుణం, భగవంతుడి గుణం. ఇక్కడ సాలవే అదే వర్ణిస్తున్నాడు అనమాట. జగన్నాథ, నీ భక్త వాత్సల్యం ఎంతంటే శరణాగతికి వచ్చిన ప్రతి భక్తుడిని నువ్వు చేస్తావు. స్పేస్ లేదని కాదు, చాలా మంది పోటీ పడతారు భక్తిలో. ఎంతమంది పోటీ పడతారు? ప్రభుజీ ఆ మాతాజీ ఎక్కువ మాలలు చేసేస్తుంది నాకన్నా, నాకు కుదరట్లేదు, ఇంట్లో వంటలు చేయాల్సి వస్తుంది, ఆవిడ మాత్రం ఫ్రీగా తిరుగుతూ తిరుగుతూ మాలలు చేసుకుంటూ కూర్చుంటుంది, నాకు కుదరట్లేదు. అలాగా ఎన్నో బాధ్యతలు. అప్పుడప్పుడు మనం ఈర్ష్యపడతాం అనమాట. అరే వాళ్ళు ఎక్కువ చేస్తారు, అరే ఆమె భాగవతం చదివేసిందే, నేను ఇంకా భగవద్గీతలోనే కూర్చుండిపోయాను, ఏమీ అర్థం కావట్లేదు, చదివిన తర్వాత ఒక పేజ్ చదువుతాను, రెండో పేజీకి వెళ్ళేసరికి మొదటి పేజీలో ఉన్నదంతా మర్చిపోతాను, కానీ ఆమె అన్ని శ్లోకాలు గుర్తుపెట్టుకుంటుంది, ఎప్పుడు ఏదైనా అడుగుతుంటే ప్రశ్న దానికి ఆన్సర్ టప్పమని చెప్పేస్తుంది. ఇది ఎలాగా పోటీ? ఈ పోటీలోకి వెళ్ళిపోతారన్నమాట. అరే వాళ్ళ ఇంట్లో ఎంత మంచి ఆల్టర్ ఉందే, నా ఇంట్లో లేదే, నా మొగుడు సహకరించాడు, వాళ్ళ లైఫ్లో చూడండి ఎంత బాగుందో, అన్నీ సెట్ చేసి ఉన్నాయి, నా దాంట్లో ఇలాగ పరిస్థితులు ఏంటిది బాలేదు, నేను వాళ్ళని అధిగమించి ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశం ఉంటుంది. భక్తిలో పోటీ అన్నమాట ఇది. ఎవరెవరు ఇవన్నీ అబ్జర్వ్ చేశారు మీ లైఫ్లో? భక్తి పోటీ కింద ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి. అరే ఉత్సవాలకు వెళ్ళిపోతుంది ఆమె, మరి నాకు కుదరట్లేదే. ఈ విధంగా ఎన్నో ఉంటాయి. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, భక్తిలో పోటీ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భగవంతుడు శరణాగతి ఇవ్వగలడు. తన దగ్గర అంటే ఇది ఇంటర్వ్యూ లాంటిది కాదన్నమాట. ఒక 10,000 మంది పరీక్ష రాస్తే అందులో ఒక 1000 మంది సెలెక్ట్ అవుతే, ఆ 1000 మందిలో గ్రూప్ డిస్కషన్ అయిన తర్వాత ఒక 50 మందిని, ఆ 50 మందికి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక 10 మందిని తీసుకునేటట్టుగా కాదు ఇది భగవద్ధామం చేరుకునేది. ప్రతి ఒక్కరూ చేరుకోవచ్చు, ప్రతి ఒక్కరికి స్థానం ఉంది అక్కడ. వాళ్ళ స్థానానికి ఎవరు ఆక్రమించరు. మన మిగతా భక్తుల ప్రగతిని చూసి మనం ఉత్సాహపడాలి, ఆనందపడాలి. ఆ ఆనందం పడితే భగవంతుడు మిమ్మల్ని చూసి, అయ్యో వీడు మిగతా వాళ్ళు భక్తి చూసి ఆనందపడతా అంటే వీడు భక్తి కూడా పెంచుతారు. ఈర్ష్య పడితే వెనక్కి తోస్తాడు, ఉన్న ఉత్సాహం కూడా పోతుంది మంది. అందుకే మన భక్తులే ప్రగతి చూస్తున్నప్పుడు ఆనందపడాలి, ప్రశంసించాలి. ఆ ప్రశంసలో ఏమవుతుందంటే మనకు కూడా ఆ గుణాలు వర్తిస్తాయి అన్నమాట. తర్వాత ప్రహ్లాద పితా సేజే బడా దుష్టాదరుణ తంబారు బాహరి టాంకు బిదారీళాతకన్నా. సాలవేగ అంటాడు జగన్నాథుడితో, ఓ జగన్నాథుడా, సత్యయుగంలో నువ్వు నరసింహస్వామి అవతారం ఎత్తావు. ప్రహ్లాదుడు తన తండ్రి దుష్టుడైన హిరణ్యకశిపుడి ద్వారా ఎన్నో హింసలు పడ్డాడు. అది ఓర్చుకోలేక ఎప్పుడు ప్రహ్లాదుని నారాయణ స్మరణ చేసేవాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆ నామస్మరణను బంధించి ఉంచేవాడు ప్రహ్లాదుడు. అందుకే నువ్వేం చేసావు? నామశక్తితో
ప్రతి సమయము ఎప్పుడైనా హిరణ్యకశిపుడు సంహరించడానికి ప్రయత్నించాడో, శిక్షించడానికి ప్రయత్నించాడో తన కొడుకుని, అప్పుడు నువ్వు సంరక్షిస్తూ వచ్చావు. కానీ ఒకసారి వచ్చుకోలేదు నువ్వు. ఇప్పుడు ఏం చేస్తావు? స్తంభారు బాహారి టాకు, ఒక స్తంభా నుంచి బయటకు వచ్చి ఉగ్ర రూపాన్ని ధరించి, నరహరి రూపాన్ని ధరించి, నారసింహ రూపాన్ని ధరించి ఏం చేశావు? ఆ హిరణ్యకశిపుణ్ణి శిక్షించావు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, సాధు సంరక్షణ. ఈ ప్రహ్లాదుని జత తీర్చుకున్నాం. ఒక కొడుకు వాత్సల్య భావాన్ని చూపించాం. అందుకే చెప్తారు కదండి, నరసింహ అవతారం తర్వాత భగవంతుడికి ఒక వాత్సల్య భావాన్ని అందజేశాడు ప్రహ్లాదుడు. ఒక వాత్సల్య భావాన్ని అంటే ఒక తండ్రి కింద ఒక కొడుకుకి వాత్సల్య ప్రేమను అందజేశాడు. రక్తంతో కారుతున్న తన నాలుగు రక్తం కారుతున్న ఆ నాలుక తీసి ప్రహ్లాదుని ఏ విధంగా అయితే సింహం తన పిల్లల్ని చాడుతుందో ఆ విధంగా ఏం చేసింది? నరసింహస్వామి ప్రహ్లాదుని జత చేర్చుకున్నాడు. అప్పుడు భగవంతుడు అనిపించింది, అలాంటి వాత్సల్య ప్రేమని పొందుతున్న ప్రహ్లాదుడికి ఎంత ఆనందంగా ఉంటుంది. అలా అనుకున్న నరసింహస్వామి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి చూశాడు, నా తల్లిదండ్రులు ఎవరండి? స్తంభం. స్తంభం నుంచి వచ్చాడు కదా ఆయన తల్లిదండ్రులు స్తంభం. కానీ ఆ స్తంభం మాత్రం తల్లి ప్రేమను చూపించట్లేదు. తల్లి ప్రేమను చూపించట్లేదు. అందుకే అప్పుడు నిర్ణయించుకున్నాడు భగవంతుడు, ఇప్పటి నుంచి వచ్చే ప్రతి అవతారంలోనూ నేను తల్లిదండ్రులను స్వీకరిస్తాను, ఆ వాత్సల్య ప్రేమను అనుభవించి మరీ యుగ ధర్మాన్ని స్థాపిస్తాను అని. నెక్స్ట్ నుంచి వచ్చిన ప్రతి అవతారంలోనూ వామన, భృగురామ, రామచంద్ర, బలరామ, ప్రతి దాంట్లోనూ తల్లిదండ్రులను స్వీకరించి వచ్చాడు ఆయన, వాత్సల్య ప్రేమని అనుభవించడానికి. ఈ విధంగా జగన్నాథుడు కూడా ఆ ప్రేమను అనుభవించే ఒక అవకాశం కోసం చూస్తూ ఉంటాడు, వేచి చూస్తూ ఉంటాడు అన్నమాట. ఇలా చెప్పి తర్వాత లాస్ట్ లో సాలవేగ అంటాడు, కహే సాల వేగాహీన జాతి రే మోజవానా శ్రీరంగాచారణే అరువాచి కరనా. సాలవేగా, నేను పుట్టుక చాలా పాపి జన్మలో పుట్టాను, యవ్వన కులంలో పుట్టిన వాడిని, నాకు అలాంటి అర్హత లేదు. వీళ్ళందరికీ ఉన్న అర్హతలాగా విభీషణుడికి ఉన్న అర్హత, ప్రహ్లాదుడికి ఉన్న అర్హత, ద్రౌపదికి ఉన్న అర్హత, అదేవిధంగా గజరాజుడికి ఉన్న అర్హత నాకు లేదు. కానీ జగన్నాథుడు, నువ్వు దీనవత్సలుడివి, పతిత పావనుడివి, అలాంటి జగన్నాథుడు నీ చరణాలకు నేను సమర్పణ చేసుకుంటున్నాను. శ్రీరంగ చరణతాయి అరువాచి. నన్ను నీ ధర చేర్చుకో, జత చేర్చుకో, నీ వైపుకి సంరక్షించు, నన్ను ప్రేమతో లాలించు అని సాలవేగా కోరుకుంటున్నాడు భగవంతుడితో. ఇది అద్భుత నేపథ్యం అన్నమాట. ఈ పద్యాన్ని మనం కంఠస్థం చేసుకుని రథోత్సవం సమయంలో జగన్నాథుడు ఆలపించుకుంటే ఆయన ఎంతో ఆనందపడతాడు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ
నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం మొదటి స్కందం లోని 3వ అధ్యాయం. కృష్ణ అన్ని అవతారాలకి కారణ సముద్రుడు అన్నమాట. అది అధ్యాయం. అందులో 41వ శ్లోకం. ఓకే, నేను ఇక్కడ ఇంగ్లీష్లో షేర్ చేస్తాను. తర్వాత తెలుగులో దీని అనువాదము తాత్పర్యము ఎవరైనా చదవండి. ఓకే, 1:3:41. హరే తత్ ఇదం గ్రాయాం ఆశా. ఎవరైనా రిపీట్ చేస్తారా? తత్ ఇదం గ్రాయామాశా తదిదం గ్రాయామాసా సుతం ఆత్మవతాం వరం. సుతం ఆత్మవతాం వరం. సుతం ఆత్మవతాం వరం. సుతం ఆత్మవతాం వరం. సర్వవేదేతిహాసానాం 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 సారం సారం సముద్రితం. సారం సారం సముద్రుతం. సారం సారం సముద్రితం. సారం సారం సముద్రుతం. తదిదం గ్రాయామాశా తదిదం గ్రాహయామాసా తం ఆత్మవతాం వరం. సుతం ఆత్మవతాం వరం. సర్వవేదేతిహాసానాం సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్రితం. సారం సారం సముద్రుతం. ఓకే, దీని అనువాదం తాత్పర్యం తెలుగులో ఎవరైనా మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, చదువుతాం మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తదిదం గ్రాహయామాసా సుతమాత్మవతాం వరం. సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్రుతం. తత్ ఇదం ఈ శ్రీమద్ భాగవతమును గ్రాహయామాస బోధించెను. సుతం తన పుత్రునికి, ఆత్మవతాం ఆత్మానుభవము బడిసిన వారిలో, వరం పరమశ్రేష్ఠుడు, సర్వవేద సమస్త వేదవాజ్మయము, ఇతిహాసానాం ఇతిహాసములు, సారం సారము సారం సారము సముద్రుతం వెలికిదీసి. భావము: శ్రీ వ్యాసదేవుడు విశ్వమునందలి సర్వ వేదేతిహాసముల సారమును గ్రహించి దానిని ఆత్మానుభవమును బడిసిన వారిలో పరమశ్రేష్ఠుడు తన పుత్రునకు అందించెను. భాష్యము: శ్రీల ప్రభుపాదకు జై. అల్పజ్ఞులైన మనుజులు క్రీస్తు పూర్వము 600 సంవత్సరముల వరకే, అనగా బుద్ధిని కాలము వరకే ప్రపంచ చరిత్ర శాస్త్రములందు తెలుపబడిన అంతకు పూర్వము చరిత్రలను వారు కట్టుకథలుగా భావింతురు. కాని అది సత్యము కాదు. పురాణములు, మహాభారతము వంటి శాస్త్రములలో తెలుపబడిన విషయములన్నీయును నిజమైన చరిత్రలు. వాటి యందు తెలుపబడిన ఈ లోకపు చరిత్రలే కాక లక్షలాది ఇతర అన్యలోకములకు సంబంధించిన చరిత్రలు కూడా సత్యములై ఉన్నవి. ఇతర లోకముల చరిత్ర అట్టి అల్పజ్ఞులకు నమ్మశక్యము కానిదిగా నుండును. లోకములన్నీయును సర్వ విధములుగా సమానములు కానందున ఇతర లోకముల చారిత్రక విషయములు ఈ లోకపు అనుభవముతో సరిపోలక పోవచ్చునని వారు తెలుసుకొనలేరు. ఈ విధముగా వివిధ లోకములందరి వివిధ స్థితిగతులు కాలములను బట్టి పురాణములందు తెలుపబడిన కథలలో నమ్మశక్యము కానిది గాని ఊహాత్మకమైనది కాని ఏదియునూ లేదు. ఒక మనిషి ఆహారము వేరొకనికి విషము కావచ్చునని సూక్తి సర్వులకు తెలిసినదే. కనుకనే పురాణములందు తెలుపబడిన కథలను, చరిత్రలను, ఊహాజనితములని మనమెన్నడూనూ కొట్టివేయరాదు. కల్పితమైనట్టి కథలను తమ వాజ్మయములో పొందుపరపవలసిన అవసరము వ్యాసదేవుని వంటి మహారుషులకు ఏమాత్రమూ లేదు.
శ్రీమద్ భాగవతమునందు వివిధ లోకముల చరిత్రలోని విషయములు పొందుపరపబడినవి కనుకనే ఆధ్యాత్మిక రంగములో ప్రామాణికులైన వారు దీనిని మహాపురాణముగా అంగీకరించిరి. వివిధ దేశకాలములలో శ్రీకృష్ణ భగవానుడు అనర్చిన లీలలతో ముడిపడి ఉండుటయే ఈ చరిత్రల యొక్క ప్రధాన విశేషత. కనుకనే ఆత్మదర్శులలో అత్యున్నతుడైన శ్రీల సుఖదేవ గోస్వామి తన అధ్యయన విషయముగా దీనిని తండ్రి అయిన శ్రీ వ్యాసదేవుని నుండి స్వీకరించెను. శ్రీమద్ భాగవత గ్రంథకర్త అయిన శ్రీల వ్యాసదేవుడు పరమ ప్రామాణికుడు. శ్రీమద్ భాగవత కథా విషయము అత్యంత ముఖ్యమైనదగుటచే అతడు దానిని తొలుత తన పుత్రుడైన శ్రీల సుఖదేవ గోస్వామికి అందజేసెను. ఈ శ్రీమద్ భాగవతము క్షీరమునందరి మీగడతో పోల్చబడినది. వేదవాజ్మయము జ్ఞాన క్షీర సాగరము వంటిది. క్షీరమునందు మీగడ లేదా వెన్న అత్యంత మధురమైనట్లే వేద క్షీరము యొక్క సారమైన శ్రీమద్ భాగవతము అత్యంత మధురమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని ప్రియభక్తుల వివిధ కర్మలకు మధురములు, ఉపదేశాత్మకములు, ప్రామాణికములునగు వివరణలను అది కలిగి ఉండుటయే అందులకు కారణము. కాని శ్రీమద్ భాగవతమును నాస్తికులైన వారి ద్వారా కాని, అభక్తుల ద్వారా గాని, అమాయకులైన వారితో శ్రీమద్ భాగవతముపై వ్యాపారము చేయు వ్యాపార ధోరణి గల పురాణ వక్తల ద్వారా గాని శ్రవణము చేయుట వలన కలుగు ఫలితము శూన్యము. మొదట ఈ శ్రీమద్ భాగవతము శ్రీల సుఖదేవ గోస్వామికి అందింపబడెను. భాగవతముపై చేయు వ్యాపారముతో అతనికి ఎట్టి సంబంధము లేదు. అట్టి వ్యాపారము ద్వారా కుటుంబమును పోషింపవలసిన అవసరము అతనికి ఏమాత్రమూ లేదు. అనగా సంసార బంధములో లేనటువంటి సన్యాసిగా నుండి సుఖదేవునికి సరి అయిన ప్రతినిధి అయినటువంటి వాని నుండియే భాగవతమును శ్రవణము చేయవలెను. క్షీరము నిస్సందేహముగా ఆరోగ్యప్రదమే అయినను సర్పము కొద్దిగా రుచి చూచినటువంటి క్షీరము మాత్రము ఎన్నడును ఆరోగ్యప్రదము కాజాలదు. అది కేవలము మృత్యువుకు మాత్రమే దోహదము కాగలదు. అదే విధముగా వైష్ణవ పరంపరను ఖచ్చితముగా పాటింపనటువంటి వారు శ్రీమద్ భాగవత ప్రవచనమనిడి వ్యాపారమును చేపట్టి అనేక మంది శ్రోతల ఆధ్యాత్మిక మృత్యువునకు కారణము కారాదు. వేదముల ముఖ్య ప్రయోజనము తనను తెలుసుకొనుటయేనని శ్రీకృష్ణ భగవానుడు గీతయందు తెలిపియున్నాడు. అట్టి శ్రీకృష్ణ భగవానుని గ్రంథ రూపమే శ్రీమద్ భాగవతము. కనుకనే ఇది వేదసారమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని సంబంధములో వివిధ కాలముల యందలి సర్వ చారిత్రకాంశములను ఈ శ్రీమద్ భాగవతము కూడి ఉన్నది. వాస్తవమునకు సర్వ ఇతిహాసముల సారము శ్రీమద్ భాగవతమే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇవాటి అంశంలో ఎన్నో కొన్ని ముఖ్య పాయింట్స్ శ్రీల ప్రభుపాదులు వర్ణించారు. ఓకే, సో ఇక్కడ ఇవాటి టాపిక్ కూడా మన శ్రోత వక్త మధ్య అనుబంధాన్ని ఏ విధంగా గట్టిపరచాలి, ఏ లక్షణాలు అవసరం అనేది గురించి విన్నాం. సో ఇప్పుడు ఈ అనువాదాన్ని విన్న భక్తుల్లో ఎవరైనా ఒక పాయింట్స్ని చెప్పాలనుకుంటే దాని మీద మనం డిస్కషన్ పెట్టుకుందాం. ఓకే, ఎవరైనా చేతులెత్తి ఇప్పుడు ఈ అనువాదంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ నేను నేర్చుకున్నాను ప్రభుజీ, అది ఇది అని చెప్తే దాని మీద మనం కొంచెం చర్చించుకుంటాం. ఓకే, ఆ విధంగా వాటి క్లాస్లోకి ముఖ్య అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరైనా ఈ అంశాన్ని విన్నారా ప్రాపర్గా మాతాజీ చెప్తున్నప్పుడు? ఎస్, శ్రియా కిరణ్ మాతాజీ మీరు చెప్పండి. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. అంటే దీంట్లో మనము ఈ భాగవతం ఏదైతే ఉందో అది చాలా పురాణమైనది. అది మనం ఒక పరంపర ద్వారానే మనం దాన్ని వినాలి. అంటే అదంటే మనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గర, లేకపోతే దాని విలువ తెలియని వాళ్ళ దగ్గర, దాని గురించి బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ భాగవతాన్ని మనం వినకూడదు. ఒక పరంపరలో ఒక ఆచార్యులు, గురువులు వాళ్ళ దగ్గర నుంచి మనం వింటే ఆ భాగవతం మనకి బాగా అర్థమయ్యి కృష్ణ కాన్షియస్ ఉంటుంది అని చెప్తున్నారు ప్రభుజీ. అది ఒక పాయింట్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరి నుంచి వినాలి భాగవతం, దీని గురించి శ్రీల ప్రభుపాదులు తాత్పర్యంలో విశ్లేషంగా చర్చించారు. అండ్ ఎవరి నుంచి వినకూడదు అనే దాని గురించి కూడా చర్చించారు శ్రీల ప్రభుపాదులు. ఒకసారి ఒక సాధువు, చాలా పెద్ద గడ్డ ఉండేదానికి, పెద్ద గడ్డ.
జటా కూడా ఉండేది, గడ్డం కూడా ఉండేది. చేతిలో కమండలు, కర్ర, దండా కమండలు పట్టుకుని ఒక మర్రి చెట్టు కింద కూర్చుని భాగవత వృత్తాంతాన్ని చెప్తున్నాడు అనమాట. ఎంతో ప్రేమతో, ఎంతో శ్రద్ధతో చెప్తున్నాడు. సుమారు ఒక రోజున కాదు, 7 రోజులను కాదు. జనరలీ భాగవత సప్తాహి కొత్తగా ఈ అంశం స్టార్ట్ అయింది. పరీక్షిత్ మహారాజ్ 7 రోజులు ఉంది కాబట్టి ఆయన భాగవతం 7 రోజులు విన్నాడు. మనకి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వినాలి. ఎన్ని రోజులు ఉందని మనకు తెలుసా? తెలియదు. అందుకే నిత్యం భాగవతం. శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. శృణ్వతాం వినాలి, స్వకథ కృష్ణ కృష్ణుడి కథని. ఎలా? కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యశ్రవణ కీర్తనం అంటే చెప్పేవాడు పుణ్యాత్ముడే ఉండాలి, వినేవాడు కూడా పుణ్యాత్ముడయ్యే ద్రోహంలో ఉండాలన్నమాట. అలాంటి ఆశతో ఉండాలి. శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన. ఆ శ్రవణ కీర్తనలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి. ఈ భౌతిక పుణ్యం లాభం లాంటివి కాదండి. ఆధ్యాత్మిక పుణ్యాన్ని, సుకృతిని ఇస్తాయి అన్నమాట. హృదయంలో భక్తిని పెంపొందిస్తుంది. అలాంటి శ్రవణ కీర్తనలు చేస్తే హృదయంతస్థోయ భద్రాని, హృదయంలోని అభద్రాలన్నీ మాయమవుతాయి. అందుకే నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకేర్ భక్తిర్భవతి నైష్టికి. ఎవరైతే ఈ విధంగా నిత్య భాగవతం శ్రవణం చేస్తారో వాళ్ళ హృదయంలో భక్తి భావన వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు ఈ సమయంలో ఈ టైంకి 11ంటికి మీరు 12ంటికి ఇంట్లో పనులు ఉంటాయి, కొన్ని ఉంటే ఇది చేయాలి, అది చేయాలని. ఒకవేళ ఆ పనిని మీరు తర్వాత పెట్టుకుని ఓకే విని కూర్చుని వినాలనే ఉద్దేశంతో ఉంటే కూర్చుని వినాలి శ్రద్ధతో. శ్రద్ధ అనేది మన బహిరంగ కార్యాల ప్రకారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళారా? ఏదైనా జాబ్స్కి వెళ్ళి, ఏదైనా పెళ్లి చూపులకి మీరు కూడా మీ పెళ్లి కొడుకుని తీసుకెళ్లారు పెళ్లి చూపులకి అని, కారులో వెళ్తున్నారు, పక్క కారులో పెళ్లి కూతుర్ని చూపిస్తున్నారు. అలా కారులో వెళ్తూ మీరు పెళ్లి చూపులు చేసుకున్నారా? చేసుకోరు కదా. పెళ్లి చూపులు అంటే ఇంటికి వెళ్తారు, ఇంటిని అలంకరిస్తారు, ఆ పెళ్లి కూతురు ముస్తాబై వస్తుంది, కూర్చుంటుంది, మీరు కూడా కూర్చుంటారు, వింటారు, అడుగుతారు, చూస్తారు. పెళ్లి కూతునే కాదు, మిగతా అవన్నీ కూడా. మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంతమంది ఉంటున్నారు ఇంట్లో, మళ్ళీ చెక్ చేసుకుంటారు కదా. ఒక వివాహ సంబంధం ఇద్దరు మనుషుల మధ్య కాదు, ఇద్దరు పరివారాల మధ్య అవుతుంది. దానికి ఎంత నిష్టగా నిలుపుతూ కూర్చున్నప్పుడు మన నిత్య సంబంధం భగవంతుడితో చేసుకున్నప్పుడు ఎంత శ్రద్ధతో వినాలండి. నిత్య సంబంధం భగవంతుడితో మన సంబంధాన్ని మళ్ళీ ఒక 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 మాధ్యం ద్వారా మనం దాన్ని కనపరుచుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఎవరి నుంచి వింటున్నాం, ఎక్కడ వింటున్నాం, ఎలా వింటున్నాం, ఏంటి అనేది ఆలోచించాలి కదా. ఏదో బోల్డ్ ఉన్నాయి కదా యూట్యూబ్లో, ఆ గురూజీ గారు ఏదో బాగా చెప్తారు, ఈ స్వామీజీ గారు ఏదో చెప్తారు, ఈ కొత్తవాడు ఎవడో వచ్చాడు బాగా చెప్తాడు, స్టోరీలు బాగా చెప్పేస్తాడు, బాగుంటాయి వినడానికి, వినేస్తాం. అందులో ఏంటి గ్రహిస్తున్నాం ఏంటి అనేది మనం ఆలోచించాం. ఎవరి నుంచి గ్రహిస్తున్నాం అనేది కూడా ఆలోచించాం. ఈ వివాహ సంబంధం నిత్యం. అందుకే మనం భగవంతుని చేరుకునే ముందు భాగవతంతో వివాహం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. మేము బ్రహ్మచారి అయినప్పుడు మాకు మా లీడర్స్ అనమాట, బ్రహ్మచారి లీడర్స్ అనమాట, వాళ్ళందరూ కూర్చోబెట్టేవారు అనమాట. ఇంటర్వ్యూ లాగా అందరూ కూర్చోబెట్టి చెప్పారు. అందరినీ అడిగారు ఎంతమంది ఇక్కడ పెళ్లి చేసుకుని వచ్చారు అని. అరే పెళ్లి చేసుకుని వచ్చాడు ఏంటి, ఇక్కడ మీ సాధువుల కింద వచ్చినా? ఇది సుమారు ఒక 20 ఏళ్ల ముందు అడిగారు. పెళ్లి చేసుకోకూడదనే వచ్చాము ఇక్కడికి. అప్పుడు వెంటనే అన్నారు ఆయన, మీకు ఇక్కడ అర్హత లేదు, మీరు పెళ్లి చేసుకోకుండా ఇక్కడ ఉండడం కుదరదు బ్రహ్మచారి ఆశ్రమం. అరే అదేంటది, పెళ్ళి అవ్వాలంటున్నారు. అవును, భాగవతంతో పెళ్లి చేసుకోవాలి.
ఆ, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే జంటగానే వెళ్తారు కదా ఎక్కడికైనా, వదలరు. తర్వాత వదులుకుంటారేమో కొంచెం అర్థం చేసుకుని నేచర్స్ స్వభావాలు అర్థం చేసుకుని, ముందు మాత్రం జతగానే వెళ్తారు, జంటగానే వెళ్తారు, ప్రతి చోటకి తిరుగుతారు, చర్చించుకుంటారు, భాషలు అవుతాయి. ఆ విధంగా భాగవతాన్ని ఎప్పుడైతే ఆ సాధు తన చేతిలో పట్టుకుని తీసుకెళ్తూ అందులో ఉన్న భక్తి రసతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడో అప్పుడు వాడు ఇంకా ఇంకో దాన్ని చూడ్డు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాడు ఇంకో దాన్ని చూడ్డు. ఆ జతలోనే తన సంబంధాన్ని గట్టిపరుచుకుంటాడు. అదేవిధంగా భాగవతంతో మనందరం పెళ్లి చేసుకోవాలి. అలా భాగవతాన్ని మనం ఆశ్రయిస్తేనే అప్పుడు ఆ నిత్య సంబంధం కృష్ణుడితో ఉన్నది అది కనపడుతుంది, గట్టిగా అవుతుంది, దృఢపడుతుంది అనమాట. ఆ సంబంధం దృఢపడుతుంది. అందులో మనకి అర్థం చేసుకోవాలి, ఎవరి నుంచి వింటున్నాం, ఎక్కడ వింటున్నాం, ఎలా వింటున్నాం, ఏ భావనతో ఉన్నాం మనం, అవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఎనివే మళ్ళీ స్టోరీకి వెళ్దాం. ఆ స్టోరీలో పాపం ఆ సాధు ఎంతో ప్రేమతో అక్కడ వచ్చిన ప్రతి ఒక్క జనులకి ఆతృతంతో వాళ్ళ హృదయంలో భక్తి భావన పెంచే ఉద్దేశంతో కూర్చుని ఆ ధ్యానంలో, కృష్ణ ధ్యానంలో భగవతాన్ని చర్చిస్తున్నాడు అనమాట. ఒక రోజు కాదు, 7 రోజులు కాదు, సుమారు 1 నెల పాటు. అండ్ రోజు అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎంతమంది వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు రిపీటెడ్గా వస్తున్నారు. అప్పుడప్పుడు ఏమవుతుందండి, కొంతమంది చూస్తారనమాట, తర్వాత బాగుందిలే బాగుందిలే అని నెక్స్ట్ 3 రోజులు మాయమైపోతారు, తర్వాత 4వ రోజు వస్తారు, తర్వాత కొంతమంది నిష్ఠతో రెగ్యులర్లీ వింటారు ఆతృతంతో. అలా ఒక ఆవిడ, పెద్ద ఆవిడ కూర్చుని అక్కడ, పెద్ద ఆవిడ కూర్చుని వింటుందన్నమాట. అయ్యో, అండ్ రోజు వినేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి ఆవిడికి. ఇది చూసి ఈయన ఎంతో ఆనందపడ్డేవాడు. అరే, ఈవిడ హృదయంలో భక్తి మేలుకుందనుకుంటా, అందుకే ఈవిడ ఏడుస్తుంది. 1 నెల రోజుల పాటు అలా ఆవిడ శ్రద్ధతో వచ్చి వినడం, ఏడవడం అది రెగ్యులర్ అయిపోయింది అనమాట. 1 నెల తర్వాత ఆ సాధు ఆ పెద్ద ఆవిడని పిలిచి అడుగుతాడు, ఏమమ్మా, నీకు ఏ అంశం చాలా బాగా నచ్చింది, రోజు వింటున్నావు భాగవత అంశాలని, ఏ విధంగా చిత్రకేతు ఉదాహరణ అయిందో అది విని నువ్వు ఆనందపడుతున్నావా, లేకపోతే శ్రీరామచంద్రుడు ఏ విధంగా రావణాసుని సంహరించాడో అది విని నువ్వు ఆనందపడుతున్నావా, కృష్ణుడు బృందావన లీల చూసి నువ్వు ఎంత ఆనందం వస్తుందా నీకు, ఆ ఏడుపు, ఆ ఆనంద బాష్పాలు దేనికి అని అడగగానే ఆవిడ చెప్పిందనమాట, ఏమయ్యా సాధు, నాకొక మేక ఉండేది, ఒక గొర్రె, నా దగ్గర ఒక గొర్రె ఉండేది. ఆ గొర్రె ఎంతో అందంగా ఉండేది, ఎన్నో పిల్లలకి అందది, ఎంతో ఆతృతంతో నేను చూసుకునేదాన్ని. దాన్ని ఒకరోజు సడన్ గా అది చనిపోయింది. ఆ బాధతో, ఆ బాధని వ్యక్తం చేసుకోలేక బాధపడుతూ ఇలా వస్తుంటే ఇక్కడ శ్రవణ కీర్తన అవుతుంటే కూర్చుని వింటున్నా. వింటున్నప్పుడు మీ గడ్డాన్ని చూసి నా గొర్రె గడ్డం గుర్తుకొచ్చింది. మీరు చెప్తున్నప్పుడు ఆ గాలికి మీ గడ్డం ఊతుందన్నమాట ఇటు అటు. అప్పుడు నా గొర్రె తన గడ్డాన్ని ఊపేటప్పుడు ఎలా ఊపేదో అది చూసి ఆ స్మరణ వచ్చి ఏడుస్తున్నాను అని చెప్పింది. ఇదండి గొర్రె పురాణం. పాప ఆయన అక్కడ భాగవత పురాణం చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఆవిడకి గొర్రె పురాణం వినపడుతుంది అనమాట. శ్రద్ధ లేని చోట ఎంత భక్తిమయ కదా కీర్తనలు అయినా అవి లోపలికి దూరం, కన్నరంధ్రాలు మూసుకుపోతాయి. ఆ కన్నరంధ్రాలని భాగవతంలో దేంతో వర్ణిస్తారు, ఏంటది, స్నేక్ హోల్స్, పాము పుట్టతో పోలుస్తారనమాట. ఆ కన్నరంధ్రాల్లో పాములు ఉంటాయి, అంటే చెడు ఆలోచనల్ని ఉద్దేశించి విన్న శబ్దాలన్నీ అందులో ఉంటాయి. అవన్నీ దూరం ఉండగా చెవులు మూసుకుపోయాయి, భగవత్ కథ వినడం కష్టమవుతుంది, ఇంకోటి ఏవో గుర్తుకొస్తాయి. సో ఈ విధంగా భాగవత శ్రవణ చేయకూడదు, ఆతృతంతో ఉండాలి. ఎస్, ఎనీ అదర్ పాయింట్స్ ఇందులో మనం
ఈ అనువాదంలో తాత్పర్యంలోను శ్రీల ప్రభుపాదులు వర్ణించిన దాంట్లో ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. భాగవతం గురించి చాలా బాగా చెప్పారు. ఇవాళ ఎంత బాగా మీరు వర్ణించారంటే భాగవతం ఎంత బాగా అంటే పెళ్లి అనే రూపంతో అది మన ఎంత హృదయానికి హత్తుకుపోయేటట్టు చెప్పారో చాలా బాగా చెప్పారు ప్రభు గారు. దాన్ని మేము పాటిస్తూ ఉండాలి. మీ అనుగ్రహం ఉండాలి మాకు. నేను ఇందాక తాత్పర్యం చదువుతున్నప్పుడు అందులో ఒక పాయింట్స్ చెప్పంటాను ఎవరైనా. ఎస్, థ్యాంక్ యూ లక్ష్మీ మాతాజీ. యా, గీత. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ఒక గ్లాస్ పాలలో స్నేక్ తాగినది మొత్తం విషపూరితం అవుతుంది అని చెప్పారు కదా ప్రభుజీ. అది దాని గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని. ఎవరి నుంచి వినకూడదని చెప్పుందన్నమాట. ఇక్కడ విశేషంగా శ్రీల ప్రభుపాదుల వారు కొన్ని అంశాలు టచ్ చేశారు. మొదటి అంశం టచ్ చేసేది ఏంటంటే, ఎవరైతే ప్రొఫెషనల్ గా రిసైట్ చేస్తారో భాగవతాన్ని, అంటే ప్రొఫెషనల్ రిసైటేషన్లో ఏం ప్రాబ్లం లేదు, కానీ అదే వృత్తిగా తీసుకుని అదొక వ్యాపారం కింద మార్చుకుని అందులో భాగవతాన్ని భాగవత్ కథ ఎందుకు చేస్తారు? దానివల్ల నా సంపాదన పెరుగుతుందనే ఉద్దేశంతో, నా పేరు ప్రతిష్ట పెరుగుతున్న ఉద్దేశంతో. వ్యాపారం అనేది ఏంటి? డబ్బు కోసమే కాదు, పేరు ప్రతిష్ట కోసం కూడా కొంతమంది భాగవతాన్ని ఆశ్రయించి భాగవతాన్ని ఒక ప్రొఫెషనల్ ఒక సెమినార్ల కింద చర్చిస్తారు. అందులో టికెట్లు పెడతారనమాట, ఇంత ఖర్చుని. లేకపోతే వాళ్ళు వస్తున్నారని ఒక కోట్లల్లో లేకపోతే లక్షల్లో రేటు పెడతారనమాట. అలా అందులో భావన అంతా వేరు కదా. శ్రీల ప్రభుపాదులు ఎప్పుడు ఇలాంటి దాన్ని ప్రోత్సహించలేదు. ఇదొక రకం అన్నమాట, ప్రొఫెషనల్ గా రీసెర్చ్ చేయడం. కూర్చున్న వాళ్ళకి చెప్పాలి ఏంటి, భాగవత వృత్తాంతం అని చెప్పాలి కదా. మొదటి 2-3 స్కందాలు ఎన్నో అంశాలు వస్తాయి అన్నమాట. మానవ జీవన లక్షణం కోసం, గృహం ఏది, గృహస్థ ఆశ్రమాల మధ్యన భేదం ఏమిటి, గృహమంద కూపం, ఎవరైతే భౌతిక జీవనానికి ఆసక్తులై ఉంటారో వాళ్ళు గృహ అంధకూపంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. ఇని ఎన్నో వెరీ స్ట్రాంగ్ మెసేజెస్ ఉన్నాయన్నమాట భాగవతంలో. అవన్నీ వదిలేస్తారు, డైరెక్ట్ గా వాళ్ళు కృష్ణ రస అధ్యయనానికి వెళ్ళిపోతారు, రాసలీల అధ్యయనానికి వెళ్ళిపోతారు. ఆ 5 చాప్టర్లు అందులో కృష్ణుడు రాధారాణితో ఏ విధంగా ఆటలు ఆడుతున్నాడు, ఏ విధంగా జోక్స్ చేస్తున్నాడు, వాటి గురించి వర్ణిస్తారు. ఎందుకంటే వినే వాళ్ళకి అదే కావాలి. లేకపోతే కళ్ళల్లో నీళ్లు తెప్పించే ఆస్పెక్ట్స్ గా వర్ణిస్తారు. ఒకటే ఉద్దేశం ఏంటి, వచ్చిన కస్టమర్స్, శ్రోతలు కాదు కస్టమర్స్ అన్నమాట, వాళ్ళని మెప్పించి ఆ లీలల ద్వారా వాళ్ళని కూడా ఆకర్షించి తర్వాత ఇంకో భాగవత బిజినెస్ వ్యాపారాన్ని పెంచుకునే ఉద్దేశంతో చేస్తారు. ఇవన్నీ శ్రీల ప్రభుపాద చాలా ఖండించారు. ఒకసారి ప్రభుపాదకి పిలిపించారన్నమాట, భాగవత సప్త అవుతుంది రండి అని. ప్రభుపాద అన్నారు, దిస్ ఈజ్ నాన్ సెన్స్, భాగవత సప్త ఏంటి, భాగవతం నిత్యం అవ్వాలి, నిత్యం భాగవతం అవ్వాలి, ఒక 7 రోజులని కాదు. కానీ చాలా మంది ఈ ఒక కన్సెప్ట్లో ఇది చేస్తున్నప్పుడు దీని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్తారు, అందులో వినడం తక్కువ, ఆట ఆడడం ఎక్కువ. మిగతా కార్యక్రమాలు అన్నీ అవుతాయి, వినమని కూర్చున్నప్పుడు నిద్రపోతారు, లేకపోతే ఫోటోలు తీసుకుంటారు. పాపం ఆ వక్త కూర్చుని చెప్తున్నాడు, ఇంట్రెస్ట్ లేదు, మీకు డబ్బులు ఇచ్చాం కదా మీరు కూర్చుని చెప్తూ ఉండండి సరిపోతుంది, మేము వింటే వింటాం లేకపోతే మేము ఆడుకుంటాం. ఒక ప్రెస్టేజ్ అనమాట. ఇగో నేను భాగవత సప్త చేయించాను, నువ్వు చేయించావా? చేయించలేదా? చేయించు, అందరిని పిలిపించు, చెప్పు నీకు ఎంత భక్తి ఉందో అనేది. ఇలాంటి కార్యక్రమాల్లో భక్తి ప్రాధాన్య ఆస్పెక్ట్ కింద ఉండదు. సో శ్రీల ప్రభుపాద ఇవి ఖండించేవారు అనమాట. కానీ మనం ఇస్కాన్లో చూస్తూ ఉంటాం, భాగవత కథలు అవుతూ ఉంటాయి, భాగవత సప్తలు.
కానీ ఇస్కాన్లో దీన్ని ఇంకో రూపంలో తీసుకున్నారు. భాగవత కథ అని వర్ణించేవారు. భాగవత సప్త అని చెప్పరు. ఎక్కడైనా చూడండి భాగవత కథ అని వస్తుంది. అది 7 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఏదైనా. అది హోస్ట్ చేసేవాడికి అంత కెపాసిటీ ఉండకపోవచ్చు లాంగ్ టైం తీసుకెళ్ళడానికి. ఓకే, ఒక 8 రోజులు, 10 రోజులు, లేకపోతే ఒక వారం పెట్టండి. కానీ దాని పేరు మాత్రం భాగవత సప్త ఉండదు, భాగవత కథ. అందులో కూడా భాగవత ఇస్కాన్లో ఉన్న భాగవత కథాకారులు ఒక్క కృష్ణ రసాధ్యాన్ని అసలు పట్టుకోరు. మిగతావన్నీ వర్ణిస్తారు. ప్రహ్లాదు వృత్తాంతం, ధ్రువ వృత్తాంతాన్ని, గజేంద్రుడి మోక్షాన్ని, ఇవన్నీ వర్ణిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకుంటారు అంశాన్ని. అజాముల వృత్తాంతాన్ని. ఆ విధంగా ప్రతి ఒక్కరితో జపం చేయిస్తారు, కీర్తనలు చేయిస్తారు. ఆ విధంగా ఒక ఇంటెన్స్ హియరింగ్ ప్రోగ్రామ్ కింద పెడతారనమాట. ఆ విధంగా పర్వాలేదు. కానీ ఒక వ్యాపారంగా మార్చుకుని నాకు డబ్బులు వస్తాయి, అందుకే బాగా చెప్పాలి, దానికి నేను మంచిగా ప్రాక్టీస్ చేస్తాను, ప్రొఫెషనల్ రిసైటర్ కింద మారుతాను, అలాంటి వాళ్ళ నుంచి వినడం చాలా, అది మీకు బాగానే ఉంటుంది, చెవుల దాకా బాగానే ఉంటుంది, హృదయం వెళ్ళిన తర్వాత మారిపోతుంది. అది వెరీ ఇంపార్టెంట్. రెండో రకం శ్రీల ప్రభుపాదులు ఇక్కడ వర్ణించింది మాయావాదులు. ఆ మాయావాదీస్ కూడా ఏం చేస్తారండి, మాయావాదులు వైష్ణవుల మధ్యన భేదం అని తెలియాలి. వైష్ణవులు భగవంతుడు పూర్ణ పురుషోత్తమ శ్యామసుందర రూపాన్ని శ్రద్ధతో భజిస్తారు, దాన్ని పరిపూర్ణ రూపంగా భావిస్తారు. కానీ మాయావాదులు మాత్రం భగవంతుడి ఆకారం నిత్యం కాదు, అది భౌతికంగా ఉంది కొంతసేపటికి. నిత్యంగా భగవంతుడు నిరాకార బ్రహ్మజ్యోతి రూపంలో ఉంటాడు. ప్రతి ఒక్కటి మాయ. భగవంతుడి శరీరం మాయ, భగవంతుడు చేసిన లీలలన్నీ మాయ, అవన్నీ యాక్చువల్లీ నిత్యం కానివి అలా పరిగణిస్తారు. అలాంటి మాయావాదుల నుంచి, మాయావాద భాష్యసునే హోయే సర్వనాశ. శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పారు ఈ విధంగా. వాళ్ళ భాష్యాలు వింటే హృదయంలోనే భక్తి భావన పోతుంది, నశిస్తుంది, ప్రేమ కలగదు భగవంతుడి మీద. భగవంతుడికి పోటీ కింద మారతారు. నేను కూడా భగవంతుని అవ్వచ్చు అనే ఒక సంకల్పంతో రామాయణం వింటారు వాళ్ళు. రామాయణం వినిన తర్వాత నేను కూడా రాముని అవుతాను, రామనామని చెప్పించేంత శ్రీ రామచంద్రుని అవుతానని ఆ భావనతో వింటారు, భజిస్తారు. కృష్ణుని లీల వింటున్నప్పుడు నేను కూడా అలా రసలీల చేస్తానని ఆ గురువులు ఏం చేస్తారు, తమ శిష్యులతో రసాలీలని కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. అలాంటి మాయవాదుల నుంచి వినడం కూడా ఒక విషపూరిత క్షీరాన్ని గ్రహించినట్టు. క్షీరం మంచిది, మన హృదయానికి శరీరానికి ఎంతో మంచిది, మనస్సుకి. క్షీరాన్ని గ్రహిస్తే సమయం ప్రకారం మాతాజీ గ్రహించినప్పుడు అది మీ మేధస్సును పెంచుతుంది అనమాట. ఆధ్యాత్మిక అంశాలు మీకు మంచిగా అర్థమవుతాయి. అదే క్షీరాన్ని మేము సర్పం స్పర్శ చేసిన క్షీరాన్ని మనం తాగితే విషపూరితంగా ఉంటుంది. అది దాని మీద త్యజించాలి. అది శిల ప్రభుపాదులు చెప్పిన ఇక్కడ అంశం అన్నమాట. అలాగా ఈ భాగవతం పురాణం అన్ని వేదాలని క్షీర సముద్రంతో పోలుస్తారు. ఆ క్షీర సముద్రాన్ని మనం మంతనం చేస్తే ఏమొస్తుందండి, అందులో నుంచి క్రీమ్ లేకపోతే బటర్ వస్తుంది, వెన్న వస్తుంది. అలాంటి క్షీర సముద్ర సారాన్ని మనం భాగవతం కింద తీసుకుంటాం. అలాంటి భాగవతం ఒకవేళ విషపూరితం అవుతే ఎవరైనా తమ వ్యాపార వృత్తంతో, వ్యాపార భావనతో, భౌతిక సుఖాన్ని అనుభవించే ఒక ఆలోచనతో భాగవతాన్ని చర్చించే వాళ్ళు కూడా ఉంటారు. విశేషంగా వాళ్ళు రసలీలను చర్చిస్తారు. అందులో రాధాకృష్ణ ఒక సాధారణ పురుష స్త్రీ మధ్య ఉన్న ఆకర్షణ గురించి చెబుతారు. అలా వింటే ఏమవుతుందంటే మనలో కూడా అలాంటి భావనలు కలుగుతాయి అన్నమాట. అందుకే అలాంటి వాళ్ళ నుంచి వినడం మనం త్యజించాలి. చాలా మంది చెప్తారు, యూట్యూబ్లో మీరు చూడండి, ఎంతో మంది ఎన్నో విషయాల గురించి భాగవతాన్ని చర్చలు చెప్తారు. అందరి నుంచి వింటాను, ఇది బాగుంది ప్రభు, అది బాగుంది ప్రభు, ఈయన ఇది చెప్తున్నాడు. వాళ్ళేదో కొంతమంది పాలిటిక్స్ గురించి మాట్లాడతారు భాగవతాన్ని తీసుకొని. కొంతమంది రెగ్యులర్
ఈ భాగవత అంశాన్ని తీసుకుని వాటి వల్ల ఓన్లీ విషపూరితం అవుతుంది మనం వినేది, భక్తి ఉత్పన్నం అవదు, భౌతిక వాంఛనలు పెరుగుతూ ఉంటాయి. భౌతిక వాంఛనలు పెరుగుతూ ఉంటాయి వీటి వల్ల. ఇది మూడో అంశం చర్చించబడింది. ఎస్, ఓకేనా మాతాజీ? మీరు అడిగిన సో ఒక చోట ప్రభుపాదులు వర్ణించారు, అది నేను ఒకసారి చూపిస్తాను. ఎవరి నుంచి వినకూడదు, అందులో మొత్తం 4 పాయింట్స్ అన్నమాట. ఎవరి నుంచి మనం వినకూడదు, ప్రాపర్గా ఉండాలన్నమాట, వినకూడదు. ఎవరి నుంచి వినాలి, సరే ఎవరి నుంచి వినాలి దీని గురించి రాస్తుంది. మొదటి, చెప్పే వక్తకి ఈ లక్షణాలు ఉండాలి, మొదటిది. లేకపోతే ఆ లక్షణాల గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ నా నుంచి వింటున్నారు, నేను చెప్పేది ఏది కొత్తది కాదు. ఇది నా గురువుల నుంచి, శ్రీల ప్రభుపాల నుంచి నేను శ్రద్ధతో కూర్చుని విని రాసుకున్నవి. వీటిని ఒక మాదిరిగా నేను పాటిస్తున్నాను. అలాగే మిగతా భక్తులు కూడా ఇప్పుడు భాగవత కథం కింద రోజు మందిరాల్లో భాగవత కథలు అవుతూ ఉంటాయి. మన భక్తులు కూడా యూట్యూబ్లో ఎన్నో భాగవత కథలు చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా తమ జీవితంలో ప్రయత్నిస్తున్నారు ఈ భాగవత అంశాలని పాటించడం కోసం. అలా పాటించి ఆ అర్హత ఎవరిచ్చారు చెప్పడానికి? ఏదో నేను అనుకుని నేను వచ్చేసాను, ఇక్కడికి రాలేదు. నా గురువులు, నాకున్న మేనేజ్మెంట్లో ఉన్న భక్తులు చెప్పారు, ప్రభుజీ మీరు కూడా ఇలా సమయం ఇవ్వండి మంచిదని. ఒకవేళ నన్ను ఇప్పుడు పిలిపించి, ప్రభుజీ ఇంకా ఆపేయండి ఇది, మీరు వెళ్ళి అక్కడ ఒక మందిరంలో కన్స్ట్రక్షన్ చూసుకోండి, ఇప్పుడు మీరు భాగవతం గురించి ఇంకా చర్చించకండి, అది ఒక 3 ఏళ్ళ తర్వాత చూస్తా అంటే ఇమ్మీడియట్గా మీరు రెడీ అయి ఉండాలన్నమాట. కాదు మీరు వెళ్ళి ఒక పెద్ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ మీరు ఆన్లైన్లో రెగ్యులర్గా కొన్ని అంశాల గురించి చెప్పండి, అది మీ సేవ అంటే దానికి కూడా రెడీ అయి ఉండాలన్నమాట. సో అదొక సేవ కింద మేము తీసుకుంటాం అనమాట, గురువుకి ఇచ్చే సేవ అనమాట. సుఖదేవ గోస్వామిని వ్యాస మహర్షి ఎందుకు ఎంచుకున్నాడు భాగవతం వర్ణించడానికి? ఎందుకంటే సుఖదేవ గోస్వామికి భౌతిక ఆసక్తులు ఏమీ లేవు. ఆయన ఒకటే లక్ష్యం పెట్టుకున్నాడు, కృష్ణుని చేరుకోవాలని. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచం వచ్చిన సుఖదేవ గోస్వామి తన కొడుకుకి భగవంతుడి మీద ఆసక్తి పెరగాలంటే భగవంతుడి గురించి వినాలి, ఇది ఇంపార్టెంట్ అని తండ్రి గారు అనుకున్నారు వ్యాస మహర్షి. అందుకే ఏం చేశారు వ్యాస మహర్షి? తన శిష్యులు పంచి వెతికించాడు సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి 16 ఏళ్ల దాకా తల్లి గర్భం నుంచి బయటికి రాలేదు, భయపడ్డాడు. దేనికి? ఈ భౌతిక ప్రపంచం రాగానే మోహమాయ వల్ల ఆకర్షింపబడతాడని. అప్పుడు వ్యాస మహర్షి కృష్ణుని పిలిపించి చెప్తాడు, సపోర్ట్ ఇస్తాడు. కృష్ణుడు స్వయంగా అంటాడు, నువ్వు భయపడకు, నువ్వు యాక్చువల్లీ అతీతుడివి, ఈ భౌతిక గుణాలు త్రిగుణాత్మక ఈ త్రిగుణాల నుంచి అతీతంగా ఉన్నావు, నువ్వు నీకు ఎలాంటి ఆపత్తి కలగదు, బయటికి రా అన్నప్పుడు వెంటనే బయటికి రాగానే వనంలోకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అప్పుడు వ్యాస మహర్షి తన కొడుకుకి భాగవతంలో ఉన్న రసాన్ని అందజేయడం కోసమే మళ్ళీ పిలిపించి కూర్చోపెట్టి భాగవతాన్ని వర్ణిస్తాడు. ఆ రస ఆస్వాదన కలగగానే ఈ భౌతిక సంబంధంలో పడే అవకాశమే ఉండదు. చెప్పే వాడికి కూడా అలాంటి ఆలోచన ఉంది, వినేవాడికి కూడా అలాంటి ఆలోచన ఉంది. అలాంటప్పుడు ఆ డిస్కషన్ చాలా వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వ్యాస మహర్షికి సుఖదేవ్ గోస్వామిని ఎందుకే సెలెక్ట్ చేశారు? తర్వాత సుఖదేవ్ గోస్వామిని పరీక్షిత్కి చెప్తున్నప్పుడు అక్కడ అందులో ఎంతోమంది మునులు ఉన్నారు, వాళ్ళందరూ మాకు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది రోజు వెళ్ళాలి, ఆ లంచ్ టైం కూడా లంచ్ వండాలి, ఉంటాయి కదా, చాలా ఉంటాయి, పనులు ఉంటాయి, వీటికి వెళ్ళిపోవాలి వాటికి వెళ్ళిపోవాలి అనే లేదు. ఆ 7 రోజుల పాటు వాళ్ళు శ్రద్ధతో కూర్చున్నారు. వాళ్ళు కూడా నిద్ర వదిలేశారు, తిండిని వదిలేశారు, శ్రద్ధ విన్నారు. అందులో కూడా సూత గోస్వామిని ఎంచుకున్నారు తర్వాత మళ్ళీ చేయడం కోసం. ఎందుకు? సూత గోస్వామికి అలాంటి శ్రద్ధలు ఉన్నాయి. కొన్ని అర్హతల గురించి చెప్పారు స్పీకర్కి, అంటే చెప్పే వక్తకి ఈ 4 లక్షణాలు చాలా అవసరం. మొదటిది
వాళ్ళు పరంపరలో రావాలి. ఇది కూడా ప్రభుపాద అనువాదంలో వర్ణించారు కదా. వైష్ణవ పరంపరలో ఉండాలి వాళ్ళు. వాళ్ళు కూడా ఒక గురు శిష్య పరంపరలో ఈ శిక్షణ స్వీకరించి ఉండాలి. స్వీకరించడమే కాదు, వాళ్ళకి అలాంటి శ్రద్ధ ఉండాలి. ఆ వైష్ణవ పరంపర మీద శ్రద్ధ అంటే గురువుగారు చెప్పారు కాబట్టి నేను వెళ్తున్నాను ముందుకి, ఇప్పుడు వద్దంటే. ఒకసారి శ్రీక్షేత్రపురిలో శ్రీ చైతన్య మహాప్రభుకి తాను రచించిన ఒక నేపథ్యాన్ని వినిపించడానికి ఒక భక్తుడు వస్తాడనమాట బెంగాల్ నుంచి. కానీ ఎవరైనా చైతన్య మహాప్రభుకి ఏదైనా చూపించాలన్నా వినిపించాలన్నా ముందు స్వరూప దామోదర్, మహాప్రభు పార్శ్వరుడైన స్వరూప దామోదర్కి ముందు వినిపించాలి. అది వినిపించిన తర్వాత అది చెప్పిన అంశం కానీ పాట కానీ వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఉండాలి. ఒకవేళ లేకపోతే స్వరూప దామోదర్ ఏం చేస్తాడు, ఆ ఏ భక్తుడు వచ్చి ఏం చూపించినా దాన్ని తిరస్కరిస్తాడనమాట. ఒకవేళ అందులో సిద్ధాంతం ప్రకారం లేకపోయినా రస భాష ఉన్న దాన్ని తీర్చిదిద్ది దాన్ని మళ్ళీ మార్పించి అప్పుడు తీసుకొచ్చేవాడు అనమాట స్వరూప్ దామోదర్. ఎవరి ముందు? చైతన్య మహాప్రభు ముందు వినిపించడానికి. స్క్రీనింగ్ అయ్యేదనమాట. ప్రతి ఒక్కరు చెప్పాలనుకునే వాళ్ళు అందరూ వచ్చి చెప్పేవారు కాదు. వాళ్ళు ముందు స్వరూప్ దామోదర్ వినిపించాలి వాళ్ళు చెప్పాలనుకునేది. ఒకసారి అలాగే ఒక భక్తుడు వచ్చి ఒక పాటను పాడాడు. అందులో పాటలో చెప్తాడు, మహాప్రభు మీరు జగన్నాథుడు. యాక్చువల్లీ జగన్నాథుడు మహాప్రభు మధ్యలో భేదం లేదు, బాగానే ఉంది అక్కడ దాకా. తర్వాత అంటాడు, ఈ జగన్నాథుడు మాత్రం ఒకే చోట కూర్చుంటాడు, ఆయన తిరగలేడు బయటికి. అందుకే జగన్నాథు లోపల ఉన్న పరమాత్ముడు బయటికి మహాప్రభు రూపంలో వచ్చి తిరుగుతున్నాడు పూరిలో. ఓహో, ఎంతో బాగుంది కదా వినడానికి. కానీ అక్కడ స్వరూప్ దామోదర్ అంటాడనమాట ఆ భక్తుడితో, నువ్వు చెప్తుంది రసాభాసం, తత్వజ్ఞానాన్ని నువ్వు పాటించట్లేదు, ప్రాపర్ భక్తి తత్వాన్ని పాటించట్లేదు. జగన్నాథుడు లోపల బయట వేరే ఉండదు. జగన్నాథ్ లోపల కూడా జగన్నాథుడే, బయట కూడా జగన్నాథుడే. జగన్నాథుడి విగ్రహంలో ఒక పరమాత్మ ఉంది, ఆ పరమాత్మ మహాప్రభు. ఇది రాంగ్ కన్సెప్ట్ అనమాట. దీన్ని ఖండిస్తాడు. అప్పుడు అర్థం చేసుకుంటాడు ఆ భక్తుడు, అయ్యయ్యో నేను తప్పుగా రాశాను అంటే. వాళ్ళు ఏదో తెలియక ఏదో రాశారు, అప్పుడు వాళ్ళు అర్థమైంది రసతత్వాన్ని ప్రాపర్గా పెట్టాలని. అప్పుడు స్వరూప్ దామోదర్ గోస్వామి ఆ భక్తుడితో అంటాడనమాట, భాగవత స్థానే భాగవత పొడియ. అంటే ఒక వ్యక్తి భాగవతం కింద కూర్చుని మీరు ఈ గ్రంథ భాగవతాన్ని వినాలి. అప్పుడే ఈ రసతత్వం భక్తి జ్ఞానం ప్రాపర్గా అర్థమవుతుంది. లేకపోతే ఇక్కడ అక్కడ అని 10 చోట్ల విని 20 చోట్ల నుంచి మీరు డిస్కషన్ చేసుకుని తర్వాత మీరు పెట్టుకుంటే అందులో వచ్చేది ఏంటండి, ఒక వింత ఒక క్రియేషన్ అన్నమాట. మునుల కింద మారుతాం, భక్తుల కింద మళ్ళీ మునుల కింద మారుతూ ఉంటాం. న్యూ ఫిలాసఫీ అనమాట. అలాంటి చేయకూడదు. మనం ప్రాపర్గా, అందుకే శిల ప్రోపాలు అన్నారు, నేను ఇచ్చిన పుస్తకాన్ని ప్రాపర్గా చదివండి, నేను రాసిన తాత్పర్యాలను ప్రాపర్గా అర్థం చేసుకోండి. అదేవిధంగా గురు శిష్య పరంపరలో ఉన్న భక్తుల నుంచి వినండి. ఎవరైతే తమ గురువుల నుంచి వింటున్నారో రెగ్యులర్గా, మాకు ఒక సార్ ఉంటుంది, మేము కూడా రెగ్యులర్గా మా గురువుల నుంచి శిల ప్రోపాలు వింటూ ఉంటాం. అలా వినడం వల్ల ఏమి చెప్పేది కూడా ఆ లైన్ ఆఫ్ అథారిటీలో ఉంటుందన్నమాట. అది మొదటి లక్షణం. రెండో లక్షణం, ఆ చెప్పే వక్తకి సహజ కారుణ్య భావం ఉండాలన్నమాట. కారుణ్య భావం దేని గురించి? వినేవాడు భక్తి గురించి వినాలనుకుంటున్నాడు. ఓకే, వినేవాడికి ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. వాడికి బిజినెస్లో ప్రాబ్లం ఉంది, ఆ బిజినెస్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, అందుకే వాడికి సమయం ఇస్తాను. కానీ వాడి భక్తిలో చాంటింగ్ చేస్తున్నాడా, ముందుకెళ్తున్నాడా, దాని నా ఇంట్రెస్ట్ కాదు. అలాంటి ఆలోచన ఉంటే వక్తకి ఆ సంబంధం మంచిది కాదు. అలాంటి భాగవత డిస్కషన్ కానీ క్లాస్ వినడం కానీ మంచిది కాదు. చెప్పేవాడికి వినే వాళ్ళ మీద ఒక కారుణ్య భావం ఉండాలన్నమాట. వాళ్ళని భక్తిలో ఉత్తముల కింద తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం ఉండాలి. వాళ్ళ ద్వారా కృష్ణ చైతన్యాన్ని ప్రపంచానికి అందజేసే ఒక
దృఢ దృఢ సంకల్పంతో ఉండాలన్నమాట. వాళ్ళని తీర్చిదిద్దాలి, వాళ్ళ ద్వారా ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళని తీర్చిదిద్దాలి. అందుకే శిల ప్రభుపాద అనేవారు కదా, ఇంత పెద్ద ఇస్కాను, ఇన్ని సెంటర్లు, వీటన్నిటికి వల్ల ఒక్కడైనా శుద్ధ భక్తుడు అవుతే నా ఉద్యమంలో, ఇస్కాన్ ఉద్యమంలో, నేను నా ఇన్నేళ్ల పాటి శ్రమని నేను చేసిన దానికి ఫలితం దొరికిందని ఆనందపడతాను. భాగవతం ఈ ఇస్కాన్ అంతటి వల్ల ఒక్కడైనా ఉత్తమ భక్తుడు అవుతే నా ఇస్కాన్ సాఫల్యం అని శిల ప్రభుపాద అనేవారు. ఆయన అంటారు ఇంగ్లీష్ లో, ఇట్ ఇస్ బెటర్ టు హ్యావ్ వన్ మూన్ దాన్ మెనీ స్టార్స్. ఎన్నో నక్షత్రాలు ఉంటాయి, కానీ చంద్రకాంతిని ఏ నక్షత్రం కూడా ఇవ్వలేదు. అలాంటి చంద్రకాంతి ఇచ్చే చంద్రులు ఎక్కువ ఉంటే అది కూడా మంచిదే. ఇన్ ఇస్కాన్ వి హావ్ మెనీ మూన్స్. మన ఇస్కాన్ సంస్థలో ఎంతో మంది మూన్లు ఉన్నారు. అది ఎలా సాధ్యమైందండి? శ్రీల ప్రభుపాదుల వారి శ్రద్ధ, ఆయనకున్న సహజ కారుణ్య భావం. చెప్పే వక్త కూడా అలాంటి భావన గ్రహించి అలా ఫోకస్ పెట్టాలన్నమాట. నంబర్ ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది వింటున్నారు. ఓకే, ఇక్కడ 37 మంది ఉన్నారు, నన్ను వదిలేయండి, 36 మంది వింటున్నారు. ఓకే, 36 వింటున్నారా లేదా అని ఇంపార్టెంట్ కాదు. అందులో ఆ శ్రద్ధతో ముందుకు వెళ్ళాలనే ఉన్న 2-3 సరిపోతారు. వాళ్ళ కోసం సమయం ఇవ్వాలి. అలాంటి ఆలోచన ఉండాలి. నాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయా, నన్ను వినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. వినేవాడికి నా సమయం ఇవ్వాలి. ఆ సమయం ద్వారా వాడి హృదయంలో భక్తి భావన పెరుగుతుందా లేదా ఆలోచన ఉండాలి. మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారా, అవన్నీ సాల్వ్ అవుతాయి. కాలం కావాలి. ఇవాళ ఒక భక్తుడు ఇంట్లో కూర్చున్నాను, వాళ్ళు 3 అన్నదమ్ములు, మంచి భక్తులు అన్నమాట. భగవద్భక్తిలో సీరియస్గా ఎప్పటి నుంచో కనెక్టెడ్ నాతో. ఖడగ్పూర్లో ఉన్నప్పుడు కాలేజ్ ప్రీచింగ్ చేస్తున్నప్పుడు సుమారు ఒక 2010లో, అంటే ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. అందులో తన అన్నయ్య అంటే రీసెంట్గా ఒక నెల ముందు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు అనమాట. అంటే అకాల మృత్యు. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా లాస్ట్ 2 నెలల నుంచి చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చా అనమాట. ఒక రోజు ఉన్నాను ఇక్కడ, నేనంతా భాగవత్ కథ అయింది, కీర్తన అయింది. సో లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటాయి. కొన్ని మనం సర్దుకోగలం, కొన్ని సర్దుకోలేం. అలాంటి పరిస్థితుల్లో మనం సంబంధం ఉన్న ప్రతి వాళ్ళ లైఫ్లో ఉంటుంది. కానీ అప్పుడు ఒక ఆలోచన ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా నేను సహకరించగలను, ఏ విధంగా హెల్ప్ చేయగలను, సపోర్ట్ చేయగలను. కానీ ఆ భక్తుడికి ఎలా ఉంటుందండి, భక్తకి భక్తి మార్గం ద్వారే వాళ్ళకి యాక్చువల్లీ జీవితానికి సహకరించగలం. వాళ్ళని మనం ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళగలం. ఆ శ్రద్ధ ఉండాలి. ఇది 2వ లక్షణం చెప్పే వక్తకి. సహజంగా నిస్వార్థ భావంతో వచ్చే వినే ప్రతి ఒక్కరికి వాళ్ళ భక్తి ఉన్నతం అవ్వాలనే ఒక సంకల్పం ఉండాలి. 3వ లక్షణం భగవంతుడి నామం మీద, భగవంతుడి గుణకీర్తన మీద అఘోరమైన శ్రద్ధ స్వతగా ఉండాలన్నమాట. సొంతంగా వాళ్ళకి భగవత్ నామరుచి ఉండాలి. ఎప్పుడైనా మా దాంట్లో కన్సెప్ట్ అనమాట, ఏ రోజైతే భాగవత్ క్లాస్ ఇవ్వాలన్నా, ఒక వెళ్ళి ప్రోగ్రామ్ ఇవ్వాలన్నా, ఆ రోజు నిష్ఠతో 16 మాలలు కంప్లీట్ చేసే వెళ్ళాలి. అదొక సిస్టమ్ పెట్టారు. ఇంపార్టెంట్ అనమాట. మన సాధన సరిగ్గా లేకపోతే మిగతా వాళ్ళకి ఏం చెప్తాం? దీని ఉద్దేశానికి ఒక చిన్న స్టోరీయా, 12 చిన్న స్టోరీ, ఇది చాలా బాగుంటుంది. ఒక భాగవత్ కథాకారు అనమాట, 7 రోజుల పాటు భాగవతం కథ చెప్పాడు. జనరల్లీ భాగవత కథాకారులు వ్యాపార వృత్తితో చేసేవాళ్ళు ఒక అంశాన్ని ఎంచుకుంటారు. ఆ సమయానికి అంటే ఆ కాలం ప్రకారం సోషల్గా ఏంటి పర్టికులర్ సబ్జెక్ట్ దాన్ని ఎంచుకుని దాని మీద చెప్తూ ఉంటారు అనమాట. అంటే భాగవతం చెప్తున్నారు కానీ అందులో భగవంతుడి గురించి ఏముండదు, ఈ డిస్కషన్ తీసుకొస్తాడు. వాడు వంకాయ గురించి చెప్తున్నాడు అనమాట.
వంకాయని హిందీలో బేగున్ అంటారు. ఏమంటారు? బేగున్. బేగున్ అంటే ఎలాంటి గుణాలు లేదనమాట. రుచి ఉంటుంది వంకాయది, అందులో గుణాలు ఏమి ఉండవు అని దాని పేరు, దాని బేగున్. వాడు మొత్తం 7 రోజుల పాటు వంకాయని తిట్టుకున్నాడు. వంకాయ గురించి ఏవేమి దానివల్ల వచ్చే నష్టాలు వాటి గురించి చెప్పాడు అనమాట. భాగవత్ కథలో ఒక్కొక్క స్కందం తీసుకున్నాడు, చెప్పాడు, కానీ అందులో వంకాయ మీదకి వచ్చేసాడు అనమాట. అది భాగవత్ కథ అవ్వలేదు, వంకాయ కథ అనమాట. వంకాయ తప్పులు, వంకాయ వల్ల వచ్చే వ్యాధులు, వాటన్నిటి గురించి చెప్పుకున్నాడు అనమాట. 7 రోజులు అయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి పిల్లంతో అంటాడనమాట, ఆ భార్యతో, ఒసే ఒక మంచి వంకాయ కూర చేసి తీసుకురా, గుత్తి వంకాయ కూర. 7 రోజుల పాటలు వంకాయని తిట్టి ఆ వంకాయ గురించి ఆలోచన ఎక్కువ పెరిగింది నాకు. ఆ గుత్తి వంకాయ కూర టేస్ట్ చేసే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు మంచిగా గుత్తి వంకాయ కూర చేసి తీసుకురా, తింటానన్నాడు. సో ఇలాంటి భౌతిక ఆసక్తి అంటే భాగవతం మీద ఆస్పెక్ట్ చెప్పలేం. ఎవరిని ఆ హృదయంలో ఆ మార్పును తీసుకురాలేం. భక్తి భావన ఉండాలి, నామరుచి ఉండాలి, భగవంతుడి నామాల్లో రుచి ఉండాలి, భాగవత్ కథలో ఆనందం ఉండాలి. ఇది 3వది, వెరీ ఇంపార్టెంట్. 4వది, భగవంతుడి గురించి మిగతా వాళ్ళకి చెప్పే ఆతృత ఎప్పుడు ఉండాలి. ఓకే, ఇప్పుడు నన్ను ఇంతమంది వింటున్నారా లేదా అని వాళ్ళ ఉత్సాహం ఉండకూడదు. భక్తి సిద్ధాంత ఠాకూర్ అనేవారు అనమాట, ఎవరు లేకపోతే మీరు భాగవత్ క్లాస్ పెట్టారు, ఓకే, మీరు ఆన్లైన్ జూమ్లో ఎంటర్ అయ్యారు, ఎంటర్ మీరు ఒక్కరే ఉన్నారు అందులో, ఇంకెవరు లేరు. లేకపోతే మీ ఇంట్లో భక్తి రక్ష పెట్టుకున్నారు, ప్రోగ్రామ్ పెట్టారు, ఎవరు రాలేదు, మీరు ఒక్కరే ఉన్నారు. అప్పుడు ఏమంటాడు భక్తి సిద్ధాంత ఠాకూర్? ఎవరు లేకపోతే ఉన్న 4 గోడలకి మీ భాగవత కథ అని వర్ణించండి. ఎందుకంటే ఆ 4 గోడల మధ్యలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు ఆ భాగవత కథ విని వాటి భక్తి సుకృతి పెరిగి నెక్స్ట్ జన్మలో మానవ జన్మ ఎత్తచ్చు. అలాంటి అవకాశం అందరికీ ఉందన్నమాట. సో అలాంటి ఆతృతంతో ఉండాలి. దీని గురించి ఇంకో కథనం, స్మాల్ స్టోరీ అనమాట. ఇది శ్రీరంగంలో అయింది. శ్రీరంగంలో రంగనాథుడి మెయిన్ గర్భ ఆలయం వెనకాతల చంద్ర పుష్కరిణి ఉంటుంది. ఆ చంద్ర పుష్కరిణి దగ్గర ఒక శ్రీమన్ రామానుజాచార్య సంప్రదాయంలో ఒక ఆచార్యుడు స్వయంగా కూర్చుని ఎంతో ఆతృతంతో పొద్దున్న సాయంత్రం భాగవత కథని వర్ణించేవాడు. రంగనాథుడి కథలు వర్ణించేవాడు, భాగవతాన్ని వర్ణించేవాడు. అది వినడానికి ఎంతో మంది, వేల మంది వచ్చి కూర్చునేవారు ఆ పుష్కరిణి దగ్గర. ఎంతో ఆతృతంతో వినేవారు. పొద్దునైన ఒక చాప్టర్, తర్వాత సాయంత్రం ఒక చాప్టర్, అలాగ ఆయన ఒక్కొక్క అంశాన్ని చెప్తూ ఎంతో ఆతృతంతో చెప్పేవాడు, వాళ్ళు వినేవారు. కానీ ఏమయ్యేది, సాయంత్రం ఒక సమయం రాగానే పెరుమాళ్ళ అంటే రంగనాథుడు ఉత్సవమూర్తి, నా రంగనాథుడు, మా రంగనాథుడు, పెరు అంటే మా, పెరుమాళ్ళు పెరుమాళ్ళు రంగనాథ ఉత్సవ విగ్రహం ఒక వాహనాన్ని ఎక్కి ఊరేగింపుకి వచ్చేవాడు అనమాట బయటికి. ఇప్పుడు భగవంతుడు ఊరేగింపు ఎందుకు వస్తాడండి? పరీక్షించడానికి. ఓకే, నా రాజ్యంలో ఎలా ఉన్నారు ప్రజలు, అన్ని బాగా అయినాయా, ఏమైనా రిపోర్ట్స్, ఏమైనా కంప్లైంట్స్, అవన్నీ తెలుసుకోవడం కోసం ఊరేగింపు అవుతాడు. అన్ని దిశలు తిరిగి మళ్ళీ గర్భాలయానికి చేరుకుంటాడు అనమాట అని విని. అలా ప్రతిరోజు ఊరేగింపుకి భగవంతుడు ఏం చేస్తున్నాడు, పెరుమాళ్ళు రంగనాథుడు ఉత్సవమూర్తిలో ఉన్న పెరుమాళ్ళు బయటకు వచ్చేవాడు వాహనాల మీద. వస్తే ఒంటరిగా వస్తాడా? కాదు, బాజా భజంత్రీలు, బ్రాహ్మణులు పురుష సూక్తాలను వర్ణిస్తున్నారు. ఎంతో మంది కళతో ముస్తాబై ఆ ఊరేగింపులో పాల్గొంటున్నారు. ఆ పాలకిని ఎత్తుకు తీసుకెళ్తున్నారు, ఊపుతో కీర్తనలు పాడుతున్నారు. అలా భగవంతుడు ఏం చేస్తాడు, ఆ భక్తులను చూస్తాడు ఆనందంతో, ఆ స్తుతుల్ని వింటాడు. అదేవిధంగా ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా పరీక్షిస్తాడు అనమాట. అలా పరీక్షిస్తూ ఊరేగింపు వెళ్తూ
ఆ చంద్ర పుష్కరి నుంచి వెళ్ళేవాడు రాజు దారిలోంచి. అలా అక్కడ మంచిగా కథ కీర్తన అవుతుంది ఇప్పుడు. కథ కీర్తన అవుతున్న చోట ఈ ఊరేగింపు రాగానే ఆ బాజా భజంతుడి సౌండ్ వల్ల, ఊరేగింపులో భగవంతుడు గుణకీర్తన వల్ల, అంటే అరే కీర్తన వల్ల అక్కడ కూర్చున్న శ్రోతులందరూ డిస్టర్బ్ అయ్యేవారు. అరే అరే భగవంతుడు వచ్చా, లేవండి 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 అని అందరూ వెళ్ళి నుంచునేవారు. భగవంతుడు వెళ్ళేదాకా వేచి ఉండేవారు. తర్వాత మళ్ళీ అక్కడ దండం పెట్టి సాష్టాంగ ప్రణామం చేసి మళ్ళీ కూర్చునేవారు. కొంతమంది ఎంత వింటాం, ఎంత అయిపోయింది, టైం అయిపోయింది 2 గంటలు, ఇంకేం వింటాం అని కొంతమంది ఆ ఊరేగింపులోకి వెళ్ళిపోయేవారు అనమాట. ఇదంతా ఆ సన్యాసి గ్రహిస్తున్నాడు అనమాట, గమనించాడు. ఒక నెల పాటు గమనించాడు. అప్పుడు ఒక రోజు అంటాడనమాట, రంగనాథ, ఊరేగింపు వచ్చాడు రంగనాథుడు, నువ్వు అందరి కంప్లైంట్స్ వింటావు కదా, నాది ఒక కంప్లైంట్. ఇంత అద్భుత భాగవత గుణకీర్తలు అవుతున్నప్పుడు నువ్వేంటి ఇలాగ డిస్టర్బ్ చేస్తున్నప్పటికి వచ్చి, నీకు ఊరేగింపు అవ్వడానికి ఇంకో చోటేం దొరకలేదా? ఇదే చంద్రపుష్కరి నుంచి వెళ్ళాలా నువ్వు? ఇలా వెళ్తూ ఇక్కడ కూర్చుని ఎంతో ఆతృతంతో విన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తావు నువ్వు. నీకేమైనా బాగుందా ఇది అని అంటాడు. అది విన్న రంగనాథుడు, అంటే కూర్చున్నాడు ఊరేగింపులో కూర్చున్న పెరుమాళ్ళు, విని వెంటనే తిరిగి ఆదేశిస్తాడు పూజారులకు, తక్షణం నన్ను వెనక్కి మళ్ళీ గర్భాలయానికి తీసుకెళ్ళిపోండి. ఈ మాటలు ఎవరికి అర్థం కాలేదు, ఈయన చేసిన కంప్లైంట్. కానీ భగవంతుడు ఈ విధంగా అనగానే అందరూ భయపడ్డారు. అరే ఏంటి, ఏదైనా పొరపాటు చేశామా సేవలో? ఊరేగింపులో ఉండాల్సిన అన్ని మర్యాద సత్కారాలు ఏమీ చేయలేదు భగవంతుడికి, అందుకే ఆయన వెనక్కి వెళ్ళమంటున్నాడు. ఎనీవే భగవంతుడు చెప్పాడు కాబట్టి అందరూ తీసుకెళ్ళిపోయారు. ఆ ఏడాది ఇంకా ఊరేగింపులకు బయటికి రాలేదు భగవంతుడు, రంగనాథుడు. అప్పుడు ఈ సన్యాసి స్వయంగా భగవంతుడితో అడుగుతాడు, విన్నపించుకుంటాడు, అయ్యా ఏదో అన్నాను అప్పుడేదో, కథ అవుతున్నప్పుడు ఇలాంటి బాజా భజంత్రీల వల్ల డిస్టర్బ్ అవ్వగానే నిన్ను చూసి ఆ విధంగా అన్నాను, మీరెందుకు ఊరేగింపు మానేశారు అంటే అప్పుడు రంగనాథుడు అంటాడు, ఏవయ్యా నువ్వు చెప్పావు, నీ మానేయలేదు. యాక్చువల్లీ నేను ఊరేగింపు వచ్చేదే నీ కథ వినడానికి. చంద్రపుష్కరిని కూర్చుని నువ్వు చెప్పే కథలు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అది దగ్గర నుంచి విందామని అటువైపు నుంచి వచ్చాను. రోజు వచ్చి నువ్వు చెప్పే అంశాలు వింటూ ఎంతో ఆనందించేవాడు. శ్రీ రంగనాథుడికి అన్నిటికన్నా ప్రియమైనది ఏంటో తెలుసా అండి? ఆయన గుణకీర్తలు. ఒకవేళ ఆయన ముందు ఉండి రంగా శ్రీరంగా అని ఆయన గుణకీర్తలు చేస్తే ఆయన ఎంతో ఆనందపడతాడు. ఆ గుణకీర్తనలు వింటూ వింటూ నాకు ఎంతో ఆనందం వచ్చి రోజు వస్తున్నాను నీ దగ్గరికి. కానీ నువ్వు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. నేను వస్తూ ఈ కథలో ఉన్న ఆనందాన్ని డిస్టర్బ్ చేస్తున్నానని అది అర్థమయ్యి అందుకే నేను ఇంకా వెనక్కి వెళ్ళిపోయాను. నా గర్భాలలో ఉంటూనే ఏదో విన్నది వింటున్నాను అంతే, వినిపించేది వినపడేది వింటున్నాను అంతే. అప్పుడు ఆ భక్తుడు అర్థం చేసుకుంటాడు, భగవంతుడికి ఎంత ఆనందమో నా కథ భగవంతుడి కథ వినడం కోసం. స్వయంగా భగవంతుడికి ఆతృత ఉంటుంది తన కథల గురించి వినడం కోసం. అప్పటి నుంచి అతను వినిపించుకున్నాడు, అయ్యా నన్ను క్షమించు, నీ భావన అర్థం చేసుకోలేకపోయాను. ఈసారి మాత్రం మీరు తప్పకుండా ఊరేగింపు రండి, ఎంతో మంది నీ దర్శన భాగ్యం కోసం వేచి చూస్తున్నారు. వాళ్ళందరికీ నీ దర్శనం ద్వారా అప్పుడు రంగనాథ్ అంటాడు, నా దర్శనం కన్నా నా నామ గుణ కీర్తనలు వినడమే వాళ్ళకి భాగ్యాన్ని ఇస్తుంది. సరే, ఏడాదికి ఒకసారి నేను ఊరేగింపుకి వస్తాను, కానీ నీ చంద్ర పుష్కరిణి దగ్గర నువ్వు ఇచ్చే భాగవత కథలో నేను కూర్చుని వింటాను అని
హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వినపడట్లేదు ప్రభుజీ. ఆగిపోయింది వీడియో. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే టైం అయిపోయింది మరి, నెట్ పని చేయలేదు. 10 minutes చూద్దాం మాతాజీ, నేను మెసేజ్ పెడతాను. హరే కృష్ణ. వచ్చారు. హరే కృష్ణ. ఓకే, నేను చర్చించాల్సింది చర్చించాను. మిగతా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఓకే, ఏదైనా పాయింట్ మనం మిస్ అవుతే దాని గురించి చెప్పండి. ప్రభుజీ ఆ కథ పూర్తి చేసేయండి ప్రభుజీ. ఏంటండి? ఆ కథ పూర్తి చేసేయండి ప్రభుజీ. అప్పుడు రంగనాథుడు ఏం చెప్పారో చెప్పండి ప్రభుజీ. ఓకే, రంగనాథుడు ఐ థింక్ నేను అక్కడ ఓకే అక్కడ డిస్కనెక్ట్ అయిపోయాను కదా. అవును ప్రభుజీ. హరే కృష్ణ. రంగనాథుడు ఆ సన్యాసికి చెప్తాడనమాట, వినిపిస్తాడనమాట. యాక్చువల్లీ నేను ఊరేగింపుకి వచ్చేదే నీ కథ వినడం కోసం, కానీ నీకు ఇలా ఇబ్బంది కలిగిస్తాను నాకు తెలియలేదు, అందుకే నేను వెనక్కి వెళ్ళి గర్భాలయంలోకి వెళ్ళిపోయాను. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ప్రతి ఏటా ఒకరోజు నేను స్వయంగా ఊరేగింపుకి వచ్చి నీ భాగవత కథలో కూర్చుని వింటాను. అప్పటి నుంచి అలాంటి ఉత్సవం ప్రతి ఏటా నడుస్తుంది శ్రీరంగంలో చంద్ర పుష్కరిణి దగ్గర. మిగతా రోజులంతా భగవంతుడు ఊరేగింపుకి వెళ్ళి అందరికి దర్శన సౌభాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట. ఇలాంటి ఆతృత వక్తకు ఉండాలి. ఇది 4వ లక్షణం. ఎవరి నుంచి వినాలండి? ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ళ నుంచి వినాలి. మొదటిది, వాళ్ళు వైష్ణవ పరంపరలో ఉండాలి. వైష్ణవ పరంపరలో ఈ భాగవత కథని తన గురు శిష్య పరంపరలో విని శ్రద్ధతో పాటించి ఉండాలి. రెండవది, ఒక సహజ కారుణ్య భావం ఉండాలి. శ్రోతలు ఎవరైతే శ్రోతలు ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళకి భక్తి ఉత్తమంగా పెరగాలనే ఒక సంకల్పంతో, వాళ్ళ కృష్ణ చైతన్యం పెరగాలనే ఒక దృఢ సంకల్పంతో ఉండాలన్నమాట. వాళ్ళు మిగతా ఆలోచనలు కాదు. వాళ్ళు నాకు ఎంత డబ్బు ఇస్తారు, లేకపోతే వాళ్ళు నా పేరు ప్రతిష్టలను పెంచుతారా, లేకపోతే వాళ్ళ జీవితంలో ఇంకేవో ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని సాల్వ్ చేద్దాం, భక్తి అంత ఇంపార్టెంట్ కాదు అనే ఫోకస్ లేకపోతే అది మంచిది కాదు. మూడవది, వాళ్ళకి ఒక దూరమైన ఒక నిష్ఠ, ఒక శ్రద్ధ హరినామం మీద ఉండాలి. అదేవిధంగా భగవంతుడి గుణ కీర్తనల మీద ఉండాలన్నమాట. గుణాలు లీలల మీద శ్రద్ధ ఉండాలి వాళ్ళకి ఆ శ్రద్ధ లేకపోతే చాలా కష్టం. 4వ లక్షణం ఏమిటండి? ఆతృత ఉండాలి. శ్రద్ధతో పాటు ఆతృత, ఉత్సాహం ఉండాలి గుణకీర్తనలు చెయ్యాలని. 4 గోడలకైనా చెప్పడానికి ఉత్సాహభరితంగా కూర్చుని ఉండాలన్నమాట. శ్రీల ప్రభుపాద వారు ఒక ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ డివోటీస్ అన్నారు, ప్రభుపాద్ ఎవరు రాలేదు చూడండి, చాలా తక్కువ మంది వచ్చారు, ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టారు. ప్రభుపాద్ అన్నారు, నో ప్రాబ్లం అని ఎంతో ఉత్సాహంగా 1000 మందికి చెప్పేటట్టుగా చెప్పాడు ఆయన. చాంటింగ్ గురించి కీర్తన చేశాడు, ఒక అరగంట సేపు లెక్చర్ ఇచ్చాడు. తర్వాత ప్రభుపాద్ ఇంత ఉత్సాహంతో ఎలా చెప్పగలిగారు మీరు అన్నారు. అప్పుడు ప్రభుపాద్ వెంటనే అన్నాడు, అరే చూడలేదా, ఇక్కడ నారదముని కూర్చున్నాడు, హనుమంతుడు కూర్చున్నాడు, వీళ్ళందరూ వింటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు నేను నిరుత్సాహం ఎలా ఉండగలను? ఆతృతతో చెప్పాలి కదా. వాళ్ళకి అర్థం కాలేదు ఎక్కడ కూర్చున్నారు హనుమంతుడు, నారదమునుడు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి 4 లక్షణాలు ఉండే వాళ్ళ నుంచి మనం వినాలి. వ్యాపార వృత్తంతో, లేకపోతే భౌతిక ఆశలతో ఉన్న వాళ్ళతో, లేకపోతే మాయావాది తత్వంతో ఉన్న వాళ్ళ నుంచి మనం వినకూడదు. అది విషపూరిత క్షీరం లాంటిది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా డివోటీస్ కి? మనం వాళ్ళ క్లాసు కంక్లూడ్ చేద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే, లేకపోతే ఏదైనా పాయింట్ మీరు విన్న దాంట్లో ఏదైనా పాయింట్ మీకు నచ్చితే చెప్పండి.
ఎస్ గీతా వనపర్తి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. దాంట్లో అంటే ఈరోజు నేను కొత్త విషయం ఏం తెలుసుకున్నానంటే, నరసింహస్వామి స్తంభం నుంచి అంటే వచ్చి తల్లిదండ్రుల ప్రేమ చూపిస్తారని స్తంభం అడిగితే చెప్పలేదు, అంటే చూపించలేదు కదా. మళ్ళీ నెక్స్ట్ జన్మ నుండి నేను తల్లిదండ్రుల అంటే తీసుకొని రావాలి, స్వీకరించాలి అని చెప్పారు కదా ప్రభుజీ. ఆ Yes, పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఎగ్జాంపుల్ భాగవతం ఎలా వినాలి అంటే, పెళ్లి చూపులకి మనం ఎంత శ్రద్ధగా కూర్చుంటాం అన్ని వదిలేసి, అలా భాగవతం వినాలి అనే ఎగ్జాంపుల్ నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. హరే ధన్యవాదాలు ప్రభుజీ. మా కోసం మీరు ఇంత బాగా క్లాస్ చెప్తున్నందుకు ప్రభుజీ. యాక్చువల్లీ ఈ బుధవారం రోజు కానీ ఈరోజు గురువారం అయింది. గురువారం చెప్పే ఇందులో ఆతృతంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది కూడా ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది చెప్పే వాళ్ళకి. ఇప్పుడు చెప్పేటప్పుడు మొదటి ఫలితం ఎవరికి దొరుకుతుందండి? చెప్పేవాడికి. వినేవాడికి ఎంతవరకు తెలుస్తుంది కానీ చెప్పేవాడికి మాత్రం తన కృష్ణ చైతన్యాన్ని పెంపొందించిన ఒక అవకాశం. ఇది అందులో ఉన్న నా స్వార్థం అనమాట. ఈ భాగవత్ కథలో నా స్వార్థం ఏంటంటే, ఇంత చెప్పడం వల్ల మన గుణకీర్తల గురించి మనం ఇంకా నేర్చుకుంటాం. వినడంలో వినేటప్పుడు లాభం వినేవాడికి ఉంటుంది, దానికన్నా ఎక్కువ చెప్పేవాడికి ఉంటుంది. హరే కృష్ణ. ఎస్, ఎనీవన్ ఎల్స్? ఇంకెవరైనా ఏదైనా ప్రశ్న కానీ? ఎస్, మోహన కుమారి మాతాజీ. మీ మైక్ ని మ్యూట్ చేయాలి, అన్మ్యూట్ చేయాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అది ప్రభుజీ లాస్ట్ చెప్పారు కానీ అది ఆయన ప్రభుపాదులు వారు ఎంతమంది లేకపోయినా సరే సమావేశానికి వచ్చినప్పుడు ఎంత ఉత్సాహం చెప్పారు కదా ప్రభుజీ. చాలా ఉత్సాహం. ఆయన కళ్ళ ముందర దేవుడు ప్రత్యక్షమయ్యారు, ఆయన చెప్పారు. ప్లస్ ఎవరు రాకపోయినా బాధపడద్దు, 4 గోడల మధ్య అయినా సరే చెప్పండి, మీరు ఒకళ్ళు చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు లేకపోయినా ఆతృతతో ఉండి చెప్పాలన్నమాట. మంచి పాయింట్. హరే కృష్ణ. ఇంకెవరైనా ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా, లేకపోతే చెప్పాలనుకుంటున్నారా? ఓకే. ఎస్, దేవకీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఒక సాధారణంగా ఒక గృహస్థువు భక్తి మార్గంలోకి రావడం అనేది చాలా మంచిదే ప్రభు. కానీ భక్తి ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఎలా ప్రభు? ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు అనమాట. సేవ చేస్తూ కూర్చునేవాడు. రోజు గురువు నుంచి వినేవాడు, గురువుగారు చెప్పిన సేవ చేస్తూ వెళ్ళేవాడు అనమాట. రోజు సేవ ఏంటి? ఒక పూల తోటకి వెళ్ళి అక్కడ ఉన్న పుష్పాలని తెంచి తీసుకొచ్చి భగవంతుడి సేవకి ఇవ్వాలి. అలా రోజు చేసేవాడు. సుమారు అతనికి 16 ఏళ్ళు ఉండేవి. అలా చేస్తూ చేస్తూ రోజు వినేవాడు, చేసేవాడు, వినేవాడు, సేవ చేసేవాడు, అలా వినేవాడు, సేవ చేసేవాడు. అదే సేవలో ఏ మార్పు లేదు. కానీ కొంతసేపటికి ఏమైంది, తను పూలు పోస్తున్నప్పుడు పూల తోటలో నుంచి ఆ బుట్టలో తీసుకుంటున్నాడు. ఆ బుట్టలో తీసుకున్నప్పుడు సడన్ గా ఏం చూసాడు? తెల్ల వెంట్రుకలు పడి ఉన్నాయి అందులో, ఆ బుట్టలో. ఆ తల వెంట్రుకలతోనో తెల్లవి, తెల్ల తల వెంట్రుకలు చూశాడు. చూడగానే అర్థమైంది, అరే ఇది నా వెంట్రుకలు అని. అంటే ఏంటండి? ఆయనకి వయసు అయిపోయింది. సో ఎవరైతే భక్తి మార్గంలో సాధన మీద ఫోకస్ పెడతారో, సాధన సాధ్య అంటే ఏది లక్ష్యం, సాధన అనేది మనం చేసే నిత్య భక్తి సాధన ఆస్పెక్ట్స్ అన్నమాట. శ్రవణ కీర్తన, స్మరణ వందన, అర్చన, దాస్య సాకి, ఆత్మ నివేదన, ఇలాంటివి మనం నిత్యం చేస్తూ ఉంటే ఆ సాధ్యాన్ని తప్పకుండా మనం చేరుకుంటాం. కానీ సాధనలో ఎలాంటి భేదము లేదు.
అది మనం గ్రహిస్తాం. మనం చేరుకునే లక్ష్యం ఏంటనేది మనం ఇప్పుడు అంటాం. ఇప్పుడు నేను బాబు జపం చేస్తున్నాను, దీనికి ఫలితం ఏమిటి, లక్ష్యం ఏమిటి దీనికి? యాక్చువల్లీ శ్రీల ప్రభువుని అడిగితే ఏం చెప్పారు? నిత్యం జపం చేయడం. భాగవత్ కథ వింటున్నాను, దీని లక్ష్యం ఏంటి? భక్తులు ఎలా పెరుగుతాను ముందుకి? ఆ వినే దాంట్లో మీ ఆతృత పెరుగుతుంది, రుచి పెరుగుతుంది, అంతే. ఆ విధంగా సాధన సాధ్యలో ఎలాంటి భేదము లేదు, ఇది మనం గ్రహిస్తాం అన్నమాట. అప్పుడు మీరున్న చోటే ఆ గృహస్థాశ్రమే వైకుంఠం కింద మారుతుంది. భక్తివినోద్ ఠాకూర్ ఒకసారి ఇంటికి వచ్చి చూశాడు, సడన్ గా తన ఇల్లు వైకుంఠం కింద మారిపోయింది. ఇంట్లో తన భార్యను చూశాడు, ఏదో వంట వండుతుంది. పిల్లల్ని చూశాడు, వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు. కానీ ఏం చూశాడు? ఇవేం చూడట్లేదు, వైకుంఠాన్ని చూస్తున్నాడు అక్కడ. ఎందుకంటే సాధన సాధ్య రెండిట్లో ఎలాంటి భేదము లేదు. దీన్ని మనం గ్రహిస్తాం అన్నమాట. ఎక్కువ జపం చేయడం వల్ల ఏమొస్తుంది లెక్క ఫలితం? మనం ఇంకా ఎక్కువ జపం చేస్తాం. ఇది ఆస్పెక్ట్. ఓకే, ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. ఓకే ప్రభు. ఓకే దెన్ విల్ కన్క్లూడ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ మీ సమయాన్ని కేటాయించినందుకు. ఆల్రెడీ 1 గంట అయింది. కంక్లూడ్. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరి గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరి హరి, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఆ సాంగ్ రికార్డింగ్ పెడతారా ప్రభుజీ? ఓకే మాతాజీ, సాంగ్ చెప్పిస్తాను మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ క్లాస్ 5 గంటలు